అంటే ఇండస్ట్రీకి వచ్చారన్నారు కదా, ఇండస్ట్రీ ఏం అవ్వాలని వచ్చారు ఇండస్ట్రీ? యాక్టర్ అంటే హీరో కాదు, ఏం కాదు, జస్ట్ కమెడియన్ టైప్. డాడీ ఎలాంటి కష్టాలు పడేది? చాలా పడ్డారు వాళ్ళు ఉన్న దగ్గరలో, చాలా మందిని అంటే కాల్ చేయడం. అంటే నువ్వు ఫేమస్ కావాలని వెళ్ళారా మీరు, లేకుంటే నేను యూట్యూబ్ ని గ్రోత్ చేసుకోవడానికి వెళ్ళారా, లేకుంటే డబ్బులు సంపాదించుకోవడానికి? లేదు, డబ్బులు సంపాదించడానికి అయితే అస్సలు కాదు, వెళ్ళింది ఫేమస్ కోసం. తరగదీయడమే కానీ సంపాదించడం ఇష్టం ఉండదు. అది ఏటో నాకు మరి చిన్నప్పటి నుంచి నాకు తెలియదు. అంటే నాకు ఉన్నది ఖర్చు పెట్టడమే నాకు ఎక్కువ ఇష్టం. అన్వేష్ కి మీకు కొంచెం చాలా దగ్గర పోలికలు ఉన్నాయి కదా. బట్ అందరూ కామెంట్స్ లో ఏం పెడతారంటే సేమ్ మీ వాయిస్, అన్వేష్ వాయిస్, మీ వాయిస్ ఒకలా ఉంటది అని పెడతారు. పిల్లి పియ్యితో కాఫీ. ఇప్పుడు మనం పిల్లి పియ్యితో కాఫీ తాగడానికి వచ్చాము. ఇదిగోండి, ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతుంటే అబ్బబ్బబ్బా ఆ ఫీలింగ్ వేరు. ఇండియా ఎక్కడ, ఇండోనేషియా ఎక్కడ, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం వెళ్ళాలంటేనే పులిసి కారిపోద్ది. చాలా కష్టపడుతున్నావు బ్రో. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. నిజంగా నాకు మళ్ళీ నా రోజుల్లో గుర్తొస్తాయి. సిరీస్ అంతా నేను తిరిగింది కదా, నాకు నేను ఎలా కష్టపడ్డా నాకు అసలు రోజుకు 6 వీడియోలు కొట్టేవాడు, 6 నుంచి 5 వీడియోలు. నాన్ వెజ్ గురించి ఏమంటారు? అంటే ఇండియా వాళ్ళు బ్యాన్ చేశారు, మొత్తం వెళ్ళినప్పుడల్లా ఎవరినో ఒకరిని వేసుకుంటాడు, దేవుళ్ళ సైతం వదులుతలేడు కదా. అన్వేషణ ఏమంటారు? అన్వేష్ అంటే ఆయన అమ్మాయిల వాసన కూడా బాగా కదా థాయిలాండ్ లో. థాయిలాండ్ లో అమ్మాయిలే కాదు, అబ్బాయిలు అమ్మాయిలాగా ఉంటారు. ఇండియా నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు మనం గైడ్ లేకుంటే మన ఇండియా వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు? థాయిలాండ్ లో అయితే ఇండియా వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు. ఎందుకంటే మన ధైర్యం అంటే ఒక ఊరు దాటాలంటేనే అది అవుతారు, కానీ కంట్రీ దాటి వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఏ ధైర్యం? అదే నాకైతే నేనైతే మాత్రం నాకు ధైర్యం అంటే ఫుల్ గానే ఉంది. ఎక్కడికైనా వెళ్ళిపోతాను, నైట్ లో కూడా తిరిగేస్తాను, నాకు ఎవరు అవసరం లేదు, సోలోగా మొత్తం తిరిగేస్తాను. బట్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సునీత టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. స్పెషల్ గెస్ట్ కన్నా మన చాలా దేశాలు తిరుగుతూనే ఉంటాడు ఆయన. ఈ మధ్య కాలంలో స్టేట్స్ కూడా తిరుగుతున్నాడు, స్టేట్స్ తో పాటు దేశాలను కవర్ చేస్తున్నాడు. ఆయన అక్కడ ఉన్న ప్రత్యేకతలు, దాని ఇంపార్టెన్స్ అన్ని చూపెడుతూ మంచి పేరుని సంపాదించాడు. మహేష్ ట్రావెలర్. మహేష్ అనే పక్కకు ట్రావెలర్ అనే పేరు తెచ్చుకోవడం జరిగింది. ఆయన ఇన్ఫ్లుయెన్సర్ గా, యూట్యూబర్ గా మంచి పేరు ఉంది. ఆయన శ్రీకాకుళం అబ్బాయి. ఆయన శ్రీకాకుళం అబ్బాయికి ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఆయన ఇన్ని కంట్రీస్, ఆయన ఇన్ని స్టేట్స్ ఎలా తిరిగాడు, అసలు తిరగడానికి రీజన్ ఏంటిది, ఆయన అక్కడ వెళ్ళిన అనుభవాలు ఏంటిదో ఇప్పుడు మహేష్ ట్రావెలర్ ని అడిగి తెలుసు ప్రయత్నిద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను బ్రో. అసలు నిజంగా ఎక్కడెక్కడో దేశాలలో చూసాం మేము, అంటే వీడియోస్ లలో. రియల్ గా చూస్తుంటే షాక్ అవుతున్నా నేను అసలు. ఏముంది బ్రో అందులో? అందులో ఏంటంటే మనం ఒక ఊరికి వెళ్ళాలంటే ఎంత ప్రిపేర్ అయి వెళ్ళాలి, అలాంటిది నువ్వు ఒక కంట్రీనే దాటేసి వెళ్ళాలి. అక్కడ మనకు తెలియని కంట్రీకి, అది కూడా సోలోగా ఎవరు లేరు, మనం అని వెళ్తుంటావు కదా. ఎలా అంటే అది పక్కన పెట్టేస్తే తర్వాత అడుగుతాను. ఫస్ట్ శ్రీకాకుళం అబ్బాయి, ఏం చదువుకున్నావు, అసలు ఏంటిది నీ బ్యాక్గ్రౌండ్? ఫస్ట్ నాది బీటెక్ కంప్లీట్. యాక్చువల్ గా అయితే బీటెక్ థర్డ్ ఇయర్ లో ఆపేసాను, డిస్కంటిన్యూ చేసి నేను ఇంకా డైరెక్ట్ గా ఎంబీఏ కరస్పాండింగ్ గీతం యూనివర్సిటీలో కట్టా, వైజాగ్. సో అది అయిపోయిన తర్వాత ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు అంటే ప్రెసెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆల్రెడీ వచ్చాను, బట్ ట్రై చేశాను కానీ ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. సో ఇది వర్కౌట్ కాదు, ట్రావెలింగ్ చేస్తే స్పెషల్ గా మనం గుర్తిస్తారు కదా అని ట్రావెలింగ్ పట్టాను. సో ఫస్ట్ ముంబై వెళ్ళాను. ముంబై వెళ్ళిన తర్వాత అప్పుడేం వీడియోస్ చేయలేదు, సో జస్ట్ వెళ్ళాను, చూడడానికి వెళ్ళాను. అప్పుడు మా ఫ్రెండ్స్ అన్నారు, నువ్వు ఇన్ని ఎక్స్ప్లోర్ చేసి ఇన్ని తిరుగుతున్నావు కదా, వీడియోస్ చేస్తే బాగుంటది కదా అని అన్నారు. సో ఎందుకు చేయకూడదు అనేసి నేనేం చేశానంటే వీడియోస్ చేద్దామని చెప్పాను, చేసి స్టార్ట్ చేశాను. ఫస్ట్ కేరళ వీడియోస్ పెట్టాను. ఆ అకౌంట్ పోయింది మళ్ళీ చెప్తున్నాను. సో ఆ కేరళ స్టార్ట్ చేసిన మంచి గుర్తింపు వచ్చింది. ఫస్ట్ వీడియోనే 20K 30K, అసలు అప్పుడు నాకు 200 కూడా ఫాలోవర్స్ లేరు. ఆ టైంలో 20K రావడం, ఇదేదో బాగుంది, ప్రయత్నిద్దాం, ఎలాగా ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశా. కేరళ హిట్ అయింది. సో ఇండియా కాకుండా ఇంటర్నేషనల్ తిరిగితే ఇంకా గుర్తింపు వస్తుంది అని చెప్పి ఇంటర్నేషనల్ స్టార్ట్ చేశా. ఫస్ట్ మలేషియా స్టార్ట్ చేసా. నాకు సేపానా జోష్నా అని ఇన్ఫ్లుయెన్సరే, 400K ఉంటది. ఆమె ఏమన్నదంటే, అన్నయ్య నువ్వు చెయ్యు, నేను నీకు సపోర్ట్ చేస్తాను అని ప్రతిదీ తన స్టోరీ పెట్టడం. సో ఇంతవరకు నాకు ప్రతిరోజు సపోర్ట్ చేసింది. సో మలేషియా అయింది, అండమాన్ నికోబార్ అయింది, అన్ని తిరిగా. బట్ లాస్ట్ లో ఏంటంటే థాయిలాండ్ సిరీస్ కూడా అయిపోయింది, పేజ్ పోయింది. చాలా కష్టపడ్డాను, ఏంటి పేజ్ పోయింది అని అనుకున్న టైంలో మా శ్రీకాకుళంలో చాలా మందికి సంప్రదించాను, పేజెస్ అందరికి. అందులో హలో సిక్కోలు పేజ్ అని ఉంటది, ఆయన నాకు ఫస్ట్ కొలాబ్ ఇచ్చి సపోర్ట్ చేశారు.
తర్వాత బాగా అయ్యింది. పేజ్ పోయిన తర్వాత రాయల్ మెకరమణ అని ఒక అతను ఉంటాడు శ్రీకాకుళంలో, మీకు తెలిసి ఉంటది. ఆయనేమో కొలాబ్ ఇచ్చారు, చాలా ఫేమస్ అతను. సో అతనేమో నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. అతను సపోర్ట్ చేయడం ఇంకా నా పేజ్ ఇంకా తిరిగి చూడలేదు. బాగా రీచ్ కూడా, నెక్స్ట్ జనాలు గుర్తించడం చాలా బాగుంది. అలాగా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. ఓకే, అంటే ఇండస్ట్రీకి వచ్చారన్నారు కదా, ఇండస్ట్రీకి ఏం అవ్వాలని వచ్చారు? యాక్టర్ అంటే హీరో కాదు, ఏం కాదు, జస్ట్ కమెడియన్ టైప్ లో కానీ లేదైనా కొంచెం మెయిన్ రోల్ ఏదైనా చేద్దామా అని వచ్చాను. ఓకే, వచ్చినప్పుడు ఏమనిపించింది? ఇండస్ట్రీ అంటే మనం ఒక చాలా చూసినప్పుడు బయట మనం చేసేయాలి, మనం వెళ్ళాలంటారు కదా, వచ్చిన తర్వాత ఏమనుభవం? చాలా కష్టం, హార్డ్ వర్క్ చేసినా సరే లక్ ఉండాలనిపించింది. లక్ చాలా అవసరం. ఓకే, లక్ వీలైతే లక్, లేదంటే నెపోటిజం అంటే వారసత్వాలు ఉంటాయనే అవుద్ది. సోలోగా అంటే పక్క 5 years కష్టపడాలి, అప్పుడు కూడా వస్తుందో లేదో గ్యారంటీ లేదు. సో డ్రాప్ అయిపోయాను నేను. ఎవరి ద్వారా వచ్చారు మీరు? ఒక్కరే ఎవ్వరు లేరు, మనం ఒక్కడే వచ్చాం. కానీ నాకు అంతగా అవ్వక మరి డ్రాప్ అయిపోయి ట్రావెలింగ్ లోకి వచ్చా. ఓకే, అంటే ఫ్యామిలీ చూస్తే ఆర్మీ ఫ్యామిలీ, డాడీ ఆర్మీ. మీరు ఎప్పుడు ఆర్మీకి ట్రై చేయలేదు? మా డాడీ వద్దనేస్తున్నారు. ఎందుకు? వద్దు, నేనే కష్టపడ్డాను, నువ్వు కష్టపడ్డా నాకు ఇష్టం లేదా అనేసి వద్దనిస్తారు. నేవీ కూడా వద్దనిస్తారు. ఆల్రెడీ నేవీ కూడా మా సెట్ చేస్తాను అన్నారు, బట్ నేవీలో కూడా వద్దనిస్తారు. నేవీ ఆర్మీ అసలు వద్దు, నువ్వు ఇంటికాడ కూర్చున్నా పర్లేదు కానీ నీకు నేను ఆర్మీ పంపను, చాలా కష్టపడ్డాను, నువ్వు కూడా పడకూడదు అని మా డాడీ. అంటే డాడీ ఎలాంటి కష్టాలు పడ్డారు అంటే చెప్పుకుంటారు కదా? అంటే చాలా పడ్డారు వాళ్ళు, ఉన్న దగ్గరలో చాలా మందిని అంటే కాల్ చేయడం ఇవన్నీ జరిగాయి. సో అవన్నీ ఫ్యామిలీకి దూరంగా ఉండాలి అనేసి అవన్నీ ఆలోచించి వద్దులే అని అనేసారు. నాకు కూడా ఆర్మీ అంత ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళడానికి లేదు. ఓకే, శ్రీకాకుళం యాస కొంచెం అప్పుడప్పుడే వస్తుంది అంటే నాకు ఫోన్ చేసినప్పుడు వస్తది, బయట రాదు. అదే వీడియోస్ లో ఒక్కొక్క దగ్గర వస్తది, అంతే. ఇట్లా వస్తుంది, మెరుపు తీగలాగా వచ్చిపోతుంది అంతే. అబ్జర్వ్ చేశారు అది ఎప్పుడైనా? అంటే చేశాను, బట్ మనకంటే తెలియదు, ఎదుటి వాళ్ళకి తెలియాలి. అదే నేనే అనుకుంటా, శ్రీకాకుళం అంటాడు కానీ అది ఎప్పుడో ఇంత చూసేసరికి అయిపోతుంది. ఓకే, అంటే ట్రావెలింగ్ అంటే డాడీ ఒప్పుకున్నారా మళ్ళీ ఇట్లా మీరు అదర్? లేదు, డాడీ అంటే ఏం ఒప్పుకోలేదు. డాడీ ఏమన్నారంటే నువ్వు వెళ్ళి వచ్చేస్తుండు, ఏదైనా జాబ్, గవర్నమెంట్ జాబ్ ఏదైనా చూసుకో, లేదంటే బిజినెస్ ఏదైనా పెట్టుకుందాం అన్నారు. బిజినెస్ పెట్టి డాడీ, గవర్నమెంట్ జాబ్ ఏమొద్దు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఒకవేళ వస్తే చూద్దాం, అది చేస్తూ ట్రావెలింగ్ కూడా చేయొచ్చు, వస్తే చూద్దాం, ప్రైవేట్ జాబ్ అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు. ప్రైవేట్ జాబ్ కొడితే గవర్నమెంట్, లేదంటే బిజినెస్. గవర్నమెంట్ కొట్టాలంటే మళ్ళీ అంతకన్నా చదవాలి, లేకపోతే లక్ ఉండి ఏదైనా రాసి ఎగ్జామ్ పాస్ అయిపోతే వచ్చేస్తుంది. ఏదైనా లక్కే. ఓకే, లక్ మీద డిపెండ్. ఓకే, అంటే మనం ట్రావెల్ చేయాలంటే డబ్బులు కావాలి. అవును. అంటే నువ్వు ఫేమస్ కావాలని వెళ్ళారా మీరు, లేకుంటే నేను యూట్యూబ్ ని గ్రోత్ చేసుకోవడానికి వెళ్ళారా, లేకుంటే డబ్బులు సంపాదించుకోవడానికి? లేదు, డబ్బులు సంపాదించడానికి అయితే అస్సలు కాదు, వెళ్ళింది ఫేమస్ కోసమే. ఓకే, డబ్బులు సంపాదించాలనుకుంటే నేను ఇండియా సిరీస్ తీసేటప్పుడే సంపాదించవచ్చు, బట్ ఒక్క వీడియో కూడా చేయలేదు. ఇప్పుడు జనాల కోసమే వీడియో ఎలాగా వెళ్తున్నా. నాది ఏంటంటే 195 కంటెంట్స్ కంప్లీట్ చేయాలి, రూపాయి కూడా నాకు అవసరం లేదు. నాకు ఎలా ఉంటదంటే తరగదీయడమే గానీ సంపాదించడం ఇష్టం ఉంటుంది. అది ఏటో నాకు మరి చిన్నప్పటి నుంచి నాకు తెలియదు. అంతగానో సంపాదించి పెట్టాడా మీ డాడీ? అలాగే లేదు, అలాగే అనుకోవట్లేదు. అంటే నాకు ఉన్నది ఖర్చు పెట్టడమే నాకు ఎక్కువ ఇష్టం, సంపాదించడం అనేది సెకండరీ, అది అందరూ చేస్తారు, బట్ కొంచెం ఖర్చు పెట్టడం అంటే కొంచెం ఇష్టం. ఎక్కడ వస్తుంది మీకు ఇన్కమ్? అంటే యూట్యూబ్ చూస్తే కనుక యూట్యూబ్ లో అసలు మానిటైజేషన్ కూడా ఇంతవరకు లేదు. సో ఇన్స్టాగ్రామ్ చేస్తే ప్రమోషన్స్ చేస్తే చెయ్యాలి, అది కూడా నేను స్టార్ట్ చేస్తున్నాను ప్రమోషన్స్. సో పాత పేజ్ ఉండేటప్పుడు కొన్ని ప్రమోషన్స్ చేశాను. సో ఆ మనీ నెక్స్ట్ ఇంట్లో కూడా అంతగా అయితే మనీ ఇవ్వరు, బట్ ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడు ఇస్తే డాడీ ఇస్తారు. దాంతోనే అలాగా సర్దుకుంటూ. దాంతోనే అంటే మీ డాడీ ఇచ్చే మనీతోనే కంట్రీస్ తిరగొచ్చా? అంటే అలా తిరగలేము, బట్ అలా ఏదో ఉంది సీక్రెట్ ఏమంటుంది చెప్పండి. నిధులు దొరికాయి? అంతైతే నేను ఇంటికి రాను, డైరెక్ట్ గా ఇంకా కంట్రీస్ లోనే అన్వేష్ లాగా ఉండిపోవచ్చు. అది అన్వేష్ అంటే గుర్తొచ్చింది, అన్వేష్ కి మీకు కొంచెం చాలా దగ్గర పోలికలు ఉన్నాయి కదా. అంటే ఆయన చేస్తాడు వీడియోస్, నేను వీడియోస్ చేస్తాను, బట్ అందరూ కామెంట్స్ లో ఏం పెడతారంటే సేమ్ నీ వాయిస్, అన్వేష్ వాయిస్, నీ వాయిస్ ఒకలా ఉంటది అని పెడతారు. బట్ ఏంటంటే నేనేంటంటే మా వాయిస్ లు వేరే అయినా స్లాంగ్ ఒకటి, అంటే ఆయన భీమిలి సంథింగ్ క్లారిటీగా తెలియదు, బట్ నాది శ్రీకాకుళం. సో మా ఇద్దరికి దగ్గర కాబట్టి సో మించి ఆ యాస అలాగే ఉంటది కాబట్టి సేమ్ వాయిస్ అనిపిస్తుంది. అది నెక్స్ట్ మా ఇద్దరు ఫేస్ కూడా కామెడీలా ఉంటాయి. సో జనాలకి ఏంటంటే అట్రాక్ట్ అయిపోయారు. ఇప్పుడు నేను పేజ్ పెట్టినా కూడా నాకు 6 to 7 months లో 50K రావడానికి కారణం ఏంటంటే ఇదే వాయిస్,
ఆ ఫేస్ కామెడీగా. కామెడీగా. ఓకే. వాళ్ళ అన్నదమ్ములన్న అట్లా ఉన్నారా లేరా గానీ నువ్వు మాత్రం సేమ్ ఉన్నావు. అంతే అంటారా? ఓకే. కలిసారు ఎప్పుడైనా నాన్ వెజ్? లేదు లేదు లేదు. ఆయన ట్రావెలింగ్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంకా ఇండియా రాలేదు కదా, మనం అవును. కలడం అవ్వదు. ఓకే. ఎప్పుడైనా కంట్రీ వెళ్తే వీలైతే కలిస్తే కలవచ్చు. ఇంకా కలవలేదు. ఇంతవరకు కానీ గలవబాకండి, కలిస్తే గనక మిమ్మల్ని తిట్టి పాడేస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఇండియాలో బ్యాండ్ అయిపోయాడు కదా. అవునవును. పేజెస్ కూడా కనిపిస్తలేవు కదా ఇప్పుడు. ఇప్పుడు మన పేజ్ మళ్ళీ కనిపిస్తుంది కదా. కనిపిస్తుందా? ఓకే. నాన్ వెజ్ గురించి ఏమంటారు? అంటే ఇండియా వాళ్ళు బ్యాన్ చేశారు, మొత్తం వెళ్ళినప్పుడల్లా ఎవరినో ఒకరిని వేసుకుంటాడు, దేవుళ్ళ అవును. సైతం వదులుతలేడు కదా. అన్వేషణ ఏమంటారు? అన్వేష్ అంటే ఆయన మనం అంటే ఏం చెప్పలేము. నా పరంగా అయితే ఆయన ఎప్పుడు పాజిటివ్ గానే ఉన్నారు. నా పరంగా ఏం అనడం గానీ ఏం చేయలేదు ఇంతవరకు. సో ఒకసారి వాయిస్ మన ఇద్దరిది ఒకలాగా ఉందని స్టార్టింగ్ లో మామూలుగా చాటింగ్ లో వచ్చింది తప్ప ఎప్పుడైనా నాకు ఆయన మెసేజ్ చేస్తే చాలా కష్టపడుతున్నారా, నువ్వు ఇంకా గ్రో అవ్వు అనేసి అంటారు. నాకు ఆయనకైతే పర్సనల్ గా ఏం లేవు. సో మన చాటింగ్ లో అయినా నువ్వు గ్రో అవ్వు, కష్టపడుతున్నావు అంతే అంటారు. ప్రత్యేకంగా నాకు తిట్టడం అవేం చేయలేదు ఇంతవరకు. సో నేనైతే మాత్రం ఆయన గురించి ఆయన అలాగా అదే ఈ హిందూ దీని మీద అనడం అయితే రాంగే, ఆయన కూడా ఒప్పుకున్నాడు రాంగే అని. సో అంతవరకు అయితే మనం చెప్పగలం. మాట్లాడుతుంటారు నాన్ వెజ్? మాట్లాడరు, చాటింగ్ వరకు అంతే. అలాగే లేదు, ఆయన ఇష్టం కదా అది. అవునా? మీరు ఎప్పుడైనా కాల్ చేయడం, వీడియో కాల్? లేదు, నేను ఎదుటివాడు మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తా. నేను ప్రత్యేకంగా హాయ్ బ్రో, హలో బ్రో, ఎలా ఉన్నావు, తిన్నావా, పడుకున్నావు ఏం అడగను, వాళ్ళ ఇష్టం అది. ఓకే, మంచోడి, మంచి బాలుడి. ఆ బ్రో కూడా నాకే ముందు మన కేరళ ఈ మధ్యన కేరళ అయ్యింది. సో కేరళ కూడా ఆయన పర్సనల్ గా మెసేజ్ పెట్టి బాగా కష్టపడుతున్నారు, ఇంకా కష్టపడు అంతే. ఆయనే కాదు, ఏ సెలబ్రిటీ అయినా నాకు ముందు వాళ్ళే మెసేజ్ చేస్తారు. ఏదైనా అవసరం అయితే నాకు ఇంతవరకు ఏం రాలేదు. సో అవసరం ఏముంటది, మన డబ్బులు మనం తిరుగుతాం. ఏదైనా అవసరం ఉంటే ఆ ప్లేసెస్ ఎలాగ ఎక్స్ప్లోర్ చేయాలి అంతే తప్ప మనకి ఇంకేం అవసరం ఉండదు. సో అన్వేష్కి అయితే నేను ఇంతవరకు ఏం అడగలేదు. ఆఫ్రికా కిలిమంజారో ఎలా ఎక్కాలి అని అడిగితే అక్కడ నీకు ఉంటారు, తక్కువ చూస్తే అక్కడ చూసుకో అంతవరకే తప్ప మాకు ఇద్దరికైతే ఫ్రెండ్షిప్ లేదు ఎక్కువ. జస్ట్ చాటింగ్ ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్షిప్ అస్సలు లేదు. అన్వేష్ అండ్ మహేష్ ట్రావెలర్ చాటింగ్ ఫ్రెండ్స్ అంతే అంతే. గొంతు స్వయంగా కూడా వినలే మీరు ఫోన్ లో ఎప్పుడు? లేదు లేదు బ్రో. పాపం వీడియోస్ లోనే మా లాగానే చూస్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు అనమాట. ఆయన ఇట్లా చెప్తారు కదా, అన్ని కామెడీగా చెప్తుంటారు కదా, పురుగులు అవి కప్పల పురుగులు. మీరు కూడా కప్పల పురుగులు చేశారా? చేశాను థాయిలాండ్ లో. అదే ఫస్ట్ నేను జనాలందరికీ తెలిసింది ఏంటంటే థాయిలాండ్ సిరీస్ కప్పలు, ఎలకలు, పురుగులు అని చేశాను. ఆ వీడియో దగ్గర 1.2 1.5 M వెళ్ళిపోయింది. అక్కడ ఈడెవడో అన్వేష్ లాగా ఉన్నాడు, అన్వేష్ కొడుకు కామెంట్లు, అన్వేష్ కొడుకు ఏంటి, అన్వేష్ తమ్ముడువా, ఏవేవో కామెంట్లు వచ్చాయి. అయితే వాళ్ళకి ఏంటి, ఇప్పుడు ఆయనే చేయలేడు కదా, అందరం చేయొచ్చు కదా కప్పలు ఎలకలని. నేను మామూలు చేశాను, అది సేమ్ ఆయన వాయిస్ వచ్చాడు. అందరు ఇదేంటి కొత్త వాళ్ళ తమ్ముడా, ఒకడైతే కామెంట్ పెట్టాడు, బ్రో మీ సొంత తమ్ముడా తిను అనేసి. దానికేమో 1500 లైక్లు. సో ఇంకా అదే అలవాటు అయిపోయింది జనాలకి. పురుగులు అవి తింటారా అండి మీరు వెళ్ళిన వాళ్ళందరూ? అక్కడ తింటారు, బట్ ఏంటంటే తింటారా? తింటారు అంటే ఎలాగంటే చాలా మంది టేస్ట్ చూస్తారు, ఇలా తిని పడేస్తుంటారు. వ్లాగర్స్ ఏంటంటే తింటారు, ఇలా జస్ట్ తినేసామని చెప్పేసి పడేస్తుంటారు. కొన్ని మంది అయితే తినేస్తారు. మరి అది ఎలా తింటారు, కానీ అక్కడ వాసన ఉంటది అబ్బా, మామూలుగా ఉండదు. స్మెల్ అసలు అస్సలు మీరైతే అక్కడ ఉండి వాంతి వచ్చేస్తుంది, అలా ఉంటది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? వాసన కంటే మనం వీడియో చేయడానికి వెళ్ళాం కదా, నేను అవి పట్టించుకోలేదు. మనకి పెట్రోల్ వాసన అంటే చాలా ఇష్టం. పెట్రోల్ వాసన అంటే కొన్ని మందికి ఉంటది, మీకు అది ఇష్టం. అలాగా కొన్ని వాసనలు మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈ పురుగులు తెచ్చేసరికి కూడా నాకేం పెద్దగా నీరైతే వాంతి చేయాలి, నాకైతే అలాగ అవ్వలేదు. సో ఏదో కొత్తగా ఉంది అంటే వింతగా వచ్చేది స్మెల్. ఇప్పుడు చేపల మార్కెట్ లో ఎలాగ వస్తుంది సేమ్ అలాగే వస్తుంది, బట్ అయిపోయింది. ఈ వాసన పక్కన పెట్టేస్తే అమ్మాయిల వాసన కూడా బాగా కదా థాయిలాండ్ లో. థాయిలాండ్ లో అమ్మాయిలే కాదు, అబ్బాయిలు అమ్మాయిలాగా ఉంటారు. మీరు కలిసారు, అబ్బాయిలను కలిసారా? ఎవరిని కలలేదు. మీరు ఇంకా వర్జినిటీ కోరుకోలేదు? నేను వర్జినిటీ ఇన్ని దేశాలు తిరిగి వర్జినిటీతో రావడం ఏముంది దానిలో? అందరు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కోసం పోతారు కదా. థాయిలాండ్ పోయినాడు కంపల్సరీ వర్జినిటీ కోల్పోతారని చెప్తారు. లేదు నేనైతే కోల్పోలేదు. మదర్ ప్రామిస్. కనీసం టచ్ కూడా. ఎందుకు? నాకు అంతేమనిపించింది అంటే నేను మ్యారేజ్ చేసుకునే వైఫే
అనుకుంటున్నాను. వేరే వాళ్ళ వైఫ్ ఓకేలే కానీ ఏమైనా ప్రాబ్లమా? చచ్చా దానికి ఎందుకు మనం ఫుల్ ఎనర్జీ అక్కడ చూపెట్టాలి కదా, థైలాండ్ లో చూపెట్టిన ఎక్కడికైనా పనికి వస్తుంది. అందులో కూడా చాలా మంది మీకు తెలియదు కానీ ఎవరితో పడితే వాళ్ళతో మీరు దేశాలు వెళ్తారు కదా, ఎవరితో పడితే వాళ్ళతో కలవకూడదు. అనుకూడదేమో కానీ హెచ్ఐవి పాజిటివ్లు ఉంటాయి చాలా మందికి. మీరు చాలా జాగ్రత్తగా తిరగాలి. తిరిగేటప్పుడు వాళ్ళతో చేసేటప్పుడు సేఫ్టీని యూజ్ చేయడం కానీ అన్ని ఉంటాయి. సో అది కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఎవరితో సేఫ్టీస్ అక్కడ రేట్ ఎక్కువనే విన్నాను, నిజమేనా? థాయిలాండ్ లో మీకు కొన్ని స్ట్రీట్ లో అయితే పెట్టేస్తారు, మీకు నచ్చి తీసుకోవచ్చు. సో అదేమి డబ్బులేం పెట్టక్కర్లేదు. లేదంటే మీకు 7-Eleven అని ఫేమస్. 7-Eleven మనకి ఏ కంట్రీలో వెళ్ళినా 7-Eleven ఉంటుంది. అక్కడ మీకు డైరెక్ట్ గా అమ్ముతారు, మీకు కావాలంటే కొనుక్కోవచ్చు. 7-Eleven అంటే 7 to 11 o'clock వరకు? లేదు 7-Eleven అనేది ఒక స్టోర్. ఆ స్టోర్ లో మీకు అవైలబిలిటీ ఉంటాయి, ఎక్కువ అవే ఉంటాయి. ఓకే, మీరు అక్కడ ఏం చేయలే కదా, దాన్ని యూజ్ చేయలే కదా, వెళ్ళి ఏమనుకున్నారు, దాన్ని నేను పెట్టుకోవాలనుకున్నారు మీరు? అట్లా ఏమనుకోలేదు. ఓకే ఓకే, ఒట్టిగా లాక్ చేశారు దాన్ని? లాక్ కూడా కాదు, అక్కడ మన ఫుడ్ కి సంబంధించిన వస్తువులు ఉంటాయి. సో అలా తినడానికి వెళ్ళి బిల్ చేసుకొని వచ్చేటప్పుడు వరుస చూసాం. ఓకే, అంటే ఇప్పటిదాకా అన్నారు అబ్బాయిలు అమ్మాయిలు లాగానే ఉంటారు, బాగుంటారు అన్నారు. వాళ్ళని ఎట్లా గుర్తుపట్టాలి? నెక్ అంటే ఇప్పుడు అబ్బాయిలు ఉంటారు, వాళ్ళకి నెక్ ఇలా ఉంటది. అంటే ఇలా ఇప్పుడు అమ్మాయిల వేషాలు వేసుకుని ఉంటారు, వాళ్ళకి ఇలాగా క్రో టైప్ లో నెక్ ఉంటది. అప్పుడు మనకు అర్థమైపోతుంది. అయినా మనకు కూడా తెలిసిపోద్ది అబ్బాయి ఎవరు అమ్మాయి ఎవరు. ఇప్పుడు మనకు బయట ట్రాన్స్జెండర్స్ ఎలా ఉంటారో వాళ్ళకి మనం ఎలా గుర్తుపడతాము, అక్కడ కూడా అబ్బాయి ఎవరు అమ్మాయి ఎవరు అనేది తెలిసిపోద్ది. బట్ కొన్ని దగ్గరలో ఏంటంటే ట్రాన్స్జెండర్ గా పూర్తిగా మారిపోతారు కాబట్టి కొంతమంది ఏంటంటే వాళ్ళు అబ్బాయిలే, బట్ ఓన్లీ దీనికోసం అమ్మాయిలాగా జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుంటారు. వాళ్ళు మార్నింగ్ నార్మల్ డ్రెస్ వేసుకుంటారు. అలా ఉంటది. అంటే కొంతమంది లింగ మార్పిడి చేసుకున్న వాళ్ళు ఉంటారు, లింగంతో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. లింగంతో ఉన్న వాళ్ళతో లింగం వాడు ఏం చేస్తారు వెళ్ళి? మరి ఇంకా అది ఏం చేయలేము, డబ్బులు మాట్లాడుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దొరికిపోతే అంతేనా? ఏదో ఫైట్ చేస్తారు, కొడతారని కూడా విన్నాను. అది ఫైట్ అంటే కొంతమంది ఏంటంటే బేరం మాట్లాడుకుంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రా చెప్తారు. ఓకే, కొన్ని మంది అలా ఉంటది. అలాంటప్పుడు ఫైట్ పక్కా ఉంటది, వాళ్ళు కొడతారు. ఓకే, అండ్ ఇది మసాజ్ సెంటర్స్ కూడా చాలా ఉంటాయి. చాలా థాయిలాండ్ లో అయితే మసాజ్ సెంటర్స్ కి అసలు కొలువు లేదు. థాయిలాండ్ వియత్నాం మంచి ఫేమస్. మీకు ఏటి ఉండదు, 300 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటది, మసాజ్ చేసుకోవచ్చు. కాబట్టి మసాజ్ లో వీడియోస్ అలౌ చేయలేదు. అంతే చేయించుకున్నారు, చేయించుకున్నారు బాడీ అంతా చేయించుకున్నారు, బాడీ ఎక్సెప్ట్ వన్ ఏంటి అంటే మసాజ్. మీకు మసాజ్ లో వెరైటీస్ ఉంటాయి. నార్మల్ ఇప్పుడు నేను తీసుకున్న మసాజ్ ఏంటంటే జస్ట్ బట్టలతో ఉంటది, నార్మల్ మసాజ్ బట్టలు లేని మసాజ్లు ఉంటాయి. మొత్తం వాళ్ళంతా ఇప్పేసి ఒక 5 మంది లేడీస్ వాళ్ళు కూడా ఇప్పేసి వస్తారు. అది 5000 ఉంటది, ఆ మసాజ్ ఉంటది. సో రకరకాల మసాజ్లు ఉంటాయి. అంటే మసాజ్ లో మీకు ఏ టైప్ కావాలో అలా ఒక పెద్ద షీట్ ఇచ్చేస్తారు, చూసుకోండి. బట్టలు లేనివా, బట్టలు ఉన్నవా, లేదంటే బట్టలతో చేయాలా, అలా ఉంటది. మీరు 300 రూపీస్ ది నేను తీసుకున్నది ఏంటంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు వస్తారు. అంటే వాళ్ళు చేసేటప్పుడు మనకి మనం అలాంటి వెళ్ళం కాబట్టి మనకి ఎవరు చేసినా 300 ముసలోళ్ళు వస్తారు అక్కడ. అయ్యయ్యో, తప్పదు. 5000 చేపించుకోలే ఎందుకు? ఎదుగురే గాని. అంటే ముసలోళ్ళు ఫస్ట్ టచ్ చేసినప్పుడు ఏమనిపించింది మీకు? ఏమనిపిస్తుంది, జస్ట్ మన అమ్మమ్మ ముట్టుకున్నట్టే అనిపించింది. దానికి థాయిలాండ్ వెళ్ళాలనా? మరి తప్పదు, మనం ఎక్స్పీరియన్స్ చెయ్యాలి కదా. ఓకే, ఏమనేటోళ్ళు వాళ్ళు ముసలోళ్ళు? అంటే కామెడీ చేస్తారు కదా? లేదు, కామెడీ ఏం చేయలేదు. బట్ వాళ్ళు చెయ్యలు కొంచెం రఫ్ గా ఉంటాయి కదా, మసాజ్ చేసేటప్పుడు మంచి ఫీల్ వస్తుంది. అక్కడ అమ్మాయిలను కూడా చాలా మంది బుక్ చేసుకుంటారు కదా, మేము ఎట్లా బుక్ చేసుకోవాలి అక్కడ అమ్మాయిలు? డేటింగ్ యాప్స్ ఉంటాయి కదా మనకి, చాలా డేటింగ్ ఇప్పుడు మనకి డేటింగ్ యాప్స్ ఉంటాయి కదా, డేటింగ్ యాప్స్ లో బుక్ చేసుకోవాలి. అక్కడ అవర్సా లేకుంటే అవర్స్ ఉంటది, నైట్ పర్ నైట్ అని ఉంటది, చాలా ఉంటాయి. ఓకే, షార్ట్స్ అని ఇక్కడ అంటుంటారు కదా, అలా ఉండదా? షార్ట్స్ అంటే ఏంటి? అంటే వీడియో షార్ట్స్. ఓకే ఓకే, అలాగంటే ఇంకా అది బుక్ చేసుకున్నప్పుడు ఇంకా అది వాళ్ళ ఇష్టమే, వాళ్ళు ఎంతసేపు ఇచ్చేయడం అనేది వాళ్ళ ఇష్టమే. అంటే ఇంకోసారి విన్నాను, ఒకరు బుక్ చేసుకుంటే ఒక్కోసారి ట్విన్స్ అలా ఉంటే కూడా 2-3 వచ్చేస్తారు మాట్లాడుకొని అన్నాను, అది నిజమే. కొన్ని సార్లు అయితే అవుతుంటది, మన మనీ బట్టి ఉంటది. సో కొన్ని సార్లు అయితే ఎంజాయ్. ఓకే, కానీ ఇవన్నీ తిరిగిన మళ్ళీ మీకు ఎప్పుడు అనిపించలేదా, రక్తం ఉడకలేదా, నేను కూడా చెయ్యాలి యుద్ధం చేయాలి? సమస్య లేదు. ఓకే,
యుద్ధానికి సిద్ధం కాదన్నారా? ఇంతవరకు ఆ. కనీసం టచ్ కూడా లేదు. నాకు ఆ ఉద్దేశంతో వెళ్తే ఆ, ఇప్పుడు ఎలా ఉంటది తెలుసా, నాది ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసేవాళ్ళు అవును, ఏమి ఆలోచించు, అవును. ఓన్లీ ఆ భక్తే ఉంటది. Yes, yes. నేను ట్రావెలింగ్ కి వెళ్ళి వచ్చి ఆ కంట్రీని కంప్లీట్ చేయాలి, ఆ Okay. కంట్రీలో వీడియోస్ తీసేయాలి, ఇంటికి వచ్చేయాలి, అంతే. నాకు ఇంకే ఆలోచన ఉండదు. ఓకే. ఆ, మనం ఇండియా నుంచి ఫస్ట్ మీరు వెళ్ళిన దేశం ఏది? మలేషియా. 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 ఉమ్. మలేషియాలో వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అయ్యారంటే? మలేషియాలో ఫస్ట్ అడుగు పెట్టగానే కన్ఫ్యూజ్, ఎందుకు? ఏం తెలియదు నాకు. Okay. స్టార్టింగ్ కంట్రీ కదా. ఆ, పాస్పోర్ట్ అప్లై చేశాను, పాస్పోర్ట్ వచ్చింది, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను, సో మొత్తం అయిపోయింది. మలేషియాలో ఇలా దిగాను. ఉమ్, ఏంటిది ఇప్పుడు ఎలాగ వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎలాగ వెళ్ళాలి అనేసి మొత్తం కన్ఫ్యూజ్ మోడ్ లో మొత్తం యూట్యూబ్ అంతా ఎత్తికాను. కొన్ని ట్రావెలర్స్, అయ్యో. ఆ, రాజిరెడ్డి అని కొన్ని అవును. పెద్ద పెద్ద ట్రావెలర్స్ ఉన్నారు, వాళ్ళందరివి చూశాను. 5 minutes చూశాను, ఆలోచించాను ఏంటి అని మొత్తం చెక్ చేసి మొత్తం ఒక ఇమాజినేషన్ వచ్చింది. ఇంకా అక్కడ నుండి కంటిన్యూ చేశాను. ఉమ్, మలేషియా తిరగలేదు. Okay. మలేషియా ఎప్పుడైతే అలవాటు అయిందో నాకు మిగతా కంట్రీస్ వెనక్కి చూడలేదు ఉమ్, మొత్తం. కాకపోతే స్టార్టింగ్ ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు, ఉమ్. చాలా కన్ఫ్యూజ్ అవుతారు. చిన్నది కదా మలేషియా, పెద్ద చాలా చాలా చిన్నది, చిన్నది చాలా కదా. చిన్నది. ఉమ్. ఏం ఏముంది? నచ్చింది మలేషియాలో మీకు? కోలంపూర్ సిటీ ఒకటి బాగుంటది. Hmm. నెక్స్ట్ మనకి బుద్ధుడు అంటున్నారు, సుబ్రహ్మణ్య స్వామి ఈ Temple. అవును. స్టాట్యూ బాగుంటది. అవును. అవే ఉంటాయి, ఇంకేం ఉంటాయి. ఓకే. ప్రభాస్ మూవీలో చాలా మూవీస్ లో చూసాం కదా. చూసాను, అదే అదే. సుబ్రహ్మణ్య స్వామి గారి అది ఇప్పుడు statue. ఏదో అది మార్చేశారంట, స్టాట్యూ కొత్తగా పెట్టారని ఉంది, Okay. మీరు తెలియదు. వెళ్ళొచ్చారు కదా, ఇక చూశారు. ఆ. మహేష్ ట్రావెలర్ మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు కొత్తగా ఉండాలని అన్నాం కదా. అంతే, మేబీ అలాగే అవ్వచ్చు. ఓకే, ఓకే. అంటే మీరు కొన్ని చేశారు, భూటాన్ లో సంథింగ్ వేరే దగ్గర కూడా చేశారు. అది ఆ పూజ చేయాలన్నట్ట, అసలు దాన్ని పట్టుకొని చూపెడుతున్నారు. ఓహో, ఇది అవునవును. ఏమంటారు అది అక్కడ దాన్ని? అది వాళ్ళు పూజిస్తారు. ఇప్పుడు నేను చూపించింది కాక్ టైప్ లో, అదే అనకూడదు కానీ కాకే కాదు, అది కాకే కదా. ఆ కాక్ చూపించాను ఆ. కదా, అది వాళ్ళ దగ్గర ఏంటంటే పూజిస్తారు. ఓకే. ఆ వీడియో నేను పెట్టగానే మా చుట్టుపక్కల ఫ్యామిలీ అందరూ నా వీడియో చూసి నవ్వారు. ఇదేంటి మహి మా పక్కన నా ఆంటీ వాళ్ళు, ఆ ఆంటీ వాళ్ళు చాలా నవ్వుకున్నారంట. పోన్లే, నా వల్ల వాళ్ళు నవ్వుకున్నారు కదా అని అంటే నేను వాళ్ళకి వెళ్ళి చెప్పాను అది ఆచారం అంటే వాళ్ళు షాక్ అయిపోయారు, ఇదేం ఆచారం అని. వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే అది ఆచారం, వాళ్ళు ప్రతిరోజు పూజిస్తారు. మీకు నేను చూపించిన కాకు ఇంతే, ఇంత ఉంటది, ఎంత ఉంటది. అక్కడికి వెళ్ళి పూజలు చేసి దండ పెట్టి కుంకాలు కూడా పెడతారు. అంటే ఉట్టిగా ఉంటదా లేక మంచితో ఉంటదా? లేదు లేదు, ఒట్టిగానే ఉంటాయి. మనిషితో విగ్రహాలు ఉంటాయి, విగ్రహాలు ఉంటే మనిషికి కూడా ఓకే. దానికి పూజ చేస్తారు, పూజలు చేస్తారు. అంటే వాళ్ళ కులదైవం అని భావిస్తారు వాళ్ళు. మనం వాళ్ళు చేసేటప్పుడు నవ్వకూడదు. నవ్వితే వాళ్ళకి ఎలాగుంటదంటే వాళ్ళకి ఏదో డిస్రెస్పెక్ట్ గా చేసినట్టు అనిపిస్తుంది, వాళ్ళు చాలా కోపం అయిపోతారు. సో అలాంటప్పుడు మనం అక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం అలాంటివి ఏం చేయకూడదు. సో జాగ్రత్తగా నవ్వు రాలే ఫస్ట్ చూసినప్పుడు? నవ్వే లోపల నవ్వుకున్నాను కానీ బయట నవ్వలేదు. మా గైడ్ చెప్పాడు, హోటల్లో గైడ్స్ ఉంటారు, గైడ్ కంపల్సరీగా చెప్పాడు నేను ఇలా వీడియో తీసుకోవాలనుకుంటే ఫస్ట్ నువ్వేం చేస్తావంటే కంట్రోల్ యువర్ సెల్ఫ్, అస్సలు నవ్వకు. నవ్వేవంటే మాత్రం వాళ్ళు కొట్టేసినా ఆశ్చర్యపోవసరం లేదు అని చెప్పాడు. చెప్తే ఓకే ఓకే బ్రో అని చెప్పేసి నేను నవ్వలేదు. కానీ నేను వీడియో చేసినంతసేపు ఆ చుట్టుపక్కల చాలా మంది వచ్చారు. బట్ నేను స్టార్టింగ్ లో నాకు కెమెరా ఫియర్ ఉండొచ్చేమో కానీ ఇప్పుడు అసలు లేదు, కాబట్టి నేను చేశాను. మొత్తం అంతా ఓపెన్ గా చూసేసారు కదా, ఇంకెక్కడ ఉంటది? ఓన్లీ అవే చూసారు లేకుంటే వాళ్ళే కూడా ఏమైనా రియల్ గా చూపెడతారు అక్కడ? లేదు లేదు, రియల్ గా వాళ్ళు చూపించారు. రియల్ గా మనకు ఎవరు అది కూడా ఇక దానికి కూడా భక్తి ఏమైనా ఉంటదా? పెద్ద వాళ్ళు ఉంటారు కదా అక్కడ? లేదు లేదు లేదు, ఓన్లీ ఆ విగ్రహాలకే కొమ్ములు పెట్టేసి ఉంటాయి. కొమ్ములు పెట్టేసి ఉంటాయి? అదే పెద్ద కొమ్మే అది. ఫస్ట్ సారి అది పెద్ద చూసినప్పుడు ఏమనుకున్నారు? బాబాయ్ షాక్ అయిపోయింది, ఇదేంటి ఇలా పెట్టేశాడు అని. అది కూడా గుళ్ళో. ఎవరైనా అలా ఉంటది కదా, డ్రాయిలు వేసుకొని బట్టలు వేసుకొని మనం గుళ్ళకి వెళ్తాం. అది ఆ యాగం మా పిల్లకి వదిలేశారు. నేను అది చూసి షాక్ అయ్యింది, ఇదేంటి గైడ్ చెప్పారు కులదైవం, బీ కేర్ఫుల్, నువ్వు అసలు నవ్వకూడదు, నవ్వామంటే మాత్రం వాళ్ళు ఇచ్చేస్తారు. అది వాళ్ళ ఇది కాబట్టి మనం ఏం చేయలేం. ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. కానీ అవి చెక్క ఉన్నాయి కదా, అవి కొంటారు, అమ్ముతారు. అది తెలియదు నాకు కూడా. నేను వియత్నాం లో కూడా వీడియో చేశాను. ఏం చేశాను, ఇవి కానీ మన ఆంధ్ర నుండి సేల్ అయిపోతుంది, దాని కింద కామెంట్లు అంటే ఏం ఎలాగంటున్నావు, ఏంటి, ఎవరు సేల్ చేసుకుంటారు, ఎవరు తీసుకుంటారు అని చాలా మంది డౌట్ పడ్డారు. చెప్పలేరు, ఎవరైనా కొనుక్కోవచ్చాయి. మీరేమైనా కొనుక్కున్నారా? లేదు లేదు బ్రో, నేను గివ్ అవే పెడదామని ఆల్రెడీ బోటన్ గివ్ అవే పెట్టాను. వీడియో కింద ఉంటుంది చూడండి. చూడలేదు లాస్ట్ లో, అంటే అది చెక్కది పెట్టలేదు, దానికి బొమ్మ లాంటిది పెట్టిన. ఎవరికైనా కావాలంటే తీసుకోండి పని, ఎవరు కావాలనేది కామెంట్ పెట్టలేదు. పెట్టు అంటే చెక్క ఉన్నాయి కదా, మీరు ఎందుకు మెత్తది పెట్టిర్రు? ఇది నేను అంటే దేని పెట్టారు మీరు?
నేను అది చిన్న ఇదిలో ప్లేట్ లాగా ఉంటది, జస్ట్ బొమ్మ టైపు, అది ఇస్తానని పెట్టాను, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు చెక్కది ఎందుకు పెట్టలేదంటే వాళ్ళు తీసుకోకపోతే అది 500 రూపీస్ అక్కడ, 600 రూపీస్, అది 120 రూపీస్. అది పోయినా పర్లేదు, ఈ 600-700 అంటే ఎక్కువ కదా, సో అందుకే నేను ఇది కొనలేదు. తీసుకోకపోతే బాధ. నెక్స్ట్ ఒకవేళ సపోజ్ పర్చేస్ చేసుకొని ఎక్కడ పెడతారు, ఇంట్లో వాళ్ళు ఏమని అనుకుంటారు, అన్న కులదైవం బోటాల్లో మా అన్న తెచ్చాడంటే ఏం కులదైవం ఇచ్చేస్తారు. ఓకే, మీరు ఎక్కడైనా స్కాన్ చేసి మీది కూడా ఏమైనా కులదైవం అక్కడ పెట్టేసి వచ్చారా మీది? అలా ఓకే, అది అయిపోయింది. తర్వాత కొన్ని దగ్గర కాండమ్స్ కూడా దాంతో సంథింగ్ ట్రీస్ లాగా అది చేస్తారు కదా, మనకి థాయిలాండ్ లో ఉంటాయి. అదేంటిదండి, అదేం ఆచారం? ఆచారం ఏం కాదు అక్కడ, అంటే మనకు తెలిసిందే థాయిలాండ్ లో ఎక్కువ ప్రయారిటీ సెక్స్ అంటే, సో అక్కడ ఎక్కువగా అవే ఉంటాయి. సో ఎవరికైనా కావాలంటే కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. మీరు చాలా వీడియోలో చూసుంటారు, ఎక్కువ అవే ఉంటాయి. మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు, ఎవరు అడగరు. సో నచ్చిన వాళ్ళు తీసుకుంటారు, బట్ ఎక్కువగా అంతగా తీసుకోరు, అవి అలాగే పడిపోయి ఉంటాయి కాబట్టి. వాడినే పెడతారా? వాడిని కాదు, వాడినవే, బట్ ఏంటంటే ఎక్కువగా ప్రయారిటీ వాటికి ఇవ్వరు, జస్ట్ తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు కానీ ఎక్కువగా తీసుకోరు. థాయిలాండ్ లో ఎవరిని కొలుస్తారు? అలాగే ఉండదు, అలాగే ఉండదు. ఓకే, మీకు వెళ్ళి ఎన్ని దేశాలు తిరిగారండి మీరు? 8 కదా. 8 దేశాలలో మీకు వింతైన దేశం ఏదనిపించింది డిఫరెంట్ గా? భూటాన్ డిఫరెంట్ కాదు, మలేషియా డిఫరెంట్ కాదు, ఇండోనేషియా డిఫరెంట్ కాదు, బట్ ఫీల్ నాకు నచ్చింది. బీచెస్ గానీ బ్లూ కలర్ భలేగా ఉంటాయి, చాలా బాగుంది. ఇండోనేషియా కొంచెం స్పెషల్ అనిపించింది. థాయిలాండ్ నచ్చింది. ఓపెన్ గా చెప్పుకోవాలంటే 8 కంట్రీస్ లో థాయిలాండ్ ఇష్టం నాకు. అంటే ఇష్టం అంటే అది ఎలా ఉంటదంటే మనం 190 దేశాలు చూసింది థాయిలాండ్ లో చూసి అంత బాగుంటది. అంటే ఆల్ మిక్సింగ్ కంట్రీస్ ఏంటంటే థాయిలాండ్ అని చెప్తాను. అంటే మన ఫ్రూట్స్ అన్ని కలిపి మిక్సీ చేస్తే వచ్చేది థాయిలాండ్. అది మీరేమైనా అక్కడ పురుగులు ఏమైనా ట్రై చేశారా? చేశాను, అక్కడ తెలియదు. కప్ప ఎలక అని ఇలా చూపించాను, చూపించేసి మళ్ళీ అక్కడ పెట్టేశాను. వాటికి వాడు ఎంత 100 బాట్ అంటే 250 రూపీస్ తీసుకున్నాడు జస్ట్ వీడియో కోసం. కప్ప ఎలక పురుగు పాము తీసాను, వాళ్ళు జస్ట్ నాకు 250 రూపీస్ తీసుకున్నాడు వీడియో చేస్తాను అని అంటే. అప్పుడే చాలా మంది చూసారు, బట్ ఫ్లో లో చేశాను, అదే వైరల్ అయింది. వీడియోస్ తీయడానికి పర్మిషన్స్ ఇస్తుంటారు కదా వాళ్ళు? అంటే కొన్ని దగ్గరలో ఇవ్వరు, మాక్సిమం ఇస్తారు. టెంపుల్స్ లో అయితే కొన్ని దగ్గరలో ఇవ్వరు, మాక్సిమం చేసుకోవచ్చు, దానికి ఏం తప్పులేదు. ఏం లేదు, మనకు షై లేదు అని అంటే మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మహేష్ రావుల్ షై ఉందా లేదా? లేదు, సిగ్గు వీడియో ఒకప్పుడు ఉండేది బ్రో, ఇప్పుడు లేదు. ఇక్కడ ఫారెన్ కి మన ఇండియాకి తేడా ఏంటంటే, ఫారెన్ లో మనం వ్లాగింగ్ చేసామంటే ఎవరు దేకరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చూడరు. మన ఇండియాలో ఏంటంటే, నేను మన కేరళ వెళ్ళినప్పుడు పద్మనాభ స్వామి దగ్గర ఇలా చుట్టూ 10 మంది వచ్చి ముక్కు దగ్గర పెట్టేశారు. ఏటిది చేస్తాడు, నెక్స్ట్ ఏమంటాడు, ఏటిది ఎందుకు ఇలా అయిపోతున్నా, నాకైతే లేదులే, వాళ్ళు చూసినా పర్లేదు నేను చేసేస్తాను, బట్ మరీ ముక్కు దగ్గరికి వచ్చేస్తే ఎలా చేస్తాం. అయితే నాకు కొంచెం అలా అనిపించింది. సో ఇంకా పర్లేదులే అని కంట్రీస్ తిరుగుతున్నావు కదా, మళ్ళీ ఒకటేసారి అంటే ఇంతకు ముందు కూడా స్టేట్స్ తిరిగారు మీరు, తర్వాత కంట్రీస్ తిరగడం, మళ్ళీ ఒకటేసారి కేరళ వైపు డైవర్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? యాక్చువల్ గా నేను ఇన్స్టాలో నెక్స్ట్ కంట్రీ అని పెడితే పక్క 4000 to 5000 కామెంట్స్ ఉంటాయి. మనం ఎప్పుడు తక్కువ వెళ్తారు, జనాలు ఏంటి చెప్తే అదే వెళ్తారు. ఇప్పుడు వరకు 8 కంట్రీస్ తిరిగాను, 9th కంట్రీ నెక్స్ట్ కంట్రీ అని పెట్టాను. పెడితే అందులో 5000 కామెంట్లలో దగ్గర 1000 నుంచి 2000 కామెంట్లు ఇండియా అని పెట్టారు. నేను షాక్ అయిపోయింది, ఇదేంటి ఒకసారి నేను ఇంటర్నేషనల్ తిరిగింది వీళ్ళందరూ ఇండియా అని పెడుతున్నారు ఏంటి అని పెట్టి చూద్దాము అనేసి ఇండియా అని పెట్టాను. అది కూడా 1 MB వెళ్ళింది. అక్కడ నుండి వాళ్ళందరికి ఇండియా కావాలని పెట్టారు. సో ఇంకెందుకు కొంచెం స్టార్ట్ చేద్దాము, ముందుసారి నేనైతే ఆల్రెడీ ఇండియా తిరిగేశాను, బట్ వీళ్ళ కోసం వెళ్దామని చెప్పేసి చూస్ చేసుకున్నాను. ఓకే, అంటే అదర్ కంట్రీస్ కి మన కేరళకు అనే షోర్స్ చూడంగానే మళ్ళీ ఏం డిఫరెన్స్ అనిపించింది? ఫుడ్ కేరళ సూపర్. అదర్ కంట్రీలో ఫుడ్ మనం సర్వే అవ్వలేము, అస్సలు అవ్వలేము, మనకి అక్కడే సెట్ అవ్వదు. ఫుడ్ విషయంలో మన ఇండియాకి మించిన కంట్రీ లేదు. అందులో ఫుడ్ విషయంలో కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ ఈ 4 సూపర్, మిగతావి వేస్ట్. మన ఇండియాలో వేస్ట్ అంటే మనకు వేస్ట్, వాళ్ళకి కాదు, మనం తినలేము. అది మీరు అటు సైడ్ వెళ్ళారనుకో, ముంబైలో కూడా కొన్ని దగ్గర బాగుంటది, బట్ రాజస్థాన్ అటు సైడ్ వెళ్తే మాత్రం మనకి పుల్కాలు, ఈ పొరాటాలు ఎక్కువ ఆయిల్ వేసేస్తారు, తినలేము అసలు. రాజస్థాన్ థాలి నేను వెళ్ళాను కదా, గుజరాత్ థాలి అయితే అనకూడదు కానీ దండం, నాకు అంతే నచ్చలేదు. రాజస్థాన్ థాలి కొంచెం కష్టం మీద తిన్నాను, బట్ ఓకే. మిగతాదంతా పర్లేదు. జమ్మూ,
జమ్మూలో కూడా చికెన్ గట్ట భలే ఉంటది తిన్నాను, చాలా నచ్చింది నాకు జమ్మూలో చికెన్. ఢిల్లీ అంటే మనకు తెలిసిందే మామూలుగా ఉంటది, చపాతీలు రోటీలు ఎక్కువ ఢిల్లీలో తింటారు. అటాక్ జరిగినప్పుడు అక్కడనే ఉన్నారా మీరు? ఎక్కడ లేదు లేదు అదే అంటున్నారు, ఇప్పుడు ఇంటర్వ్యూ అంతే కదా. నిజమే, అది correct. దానికి ముందు వెళ్ళారా? దానికంటే ముందు నేను వెళ్ళి దగ్గర 3 years అయిపోతుంది జమ్మూ. ఓకే, మళ్ళీ రాలేదని అటాక్ చేసినట్టు. అంతే మేబీ మహేష్ రాలేదు, మహేష్ రాడా అటాక్ చేశారు. కానీ ఇంకొకటి హైలైట్ ఏంటంటే నేపాల్ మనది 2 సెకండ్లలో దాటేసిన ఏకైక వ్యక్తి మీరేనా? లేదు లేదు లేదు, బ్రిడ్జ్ మీద కంట్రీ దాటానని చెప్తారు కదా. నేనే కదా, ముందు చాలా మంది చాలా వెళ్ళారు, మంది చాలా మంది. నేనే అనకూడదు, చాలా ట్రావెలర్స్ వెళ్ళారు. చూసింది మేము మిమ్మల్ని. అవునా, ఆయన మీరు చూడడంలో ఫస్ట్ నేను అవ్వచ్చు, నేను ఫస్ట్ కాదు. ఆ బ్రిడ్జ్ ఏంటి ఇది మొత్తం చూపెట్టారు? ఆ బ్రిడ్జి అదే మనకు అక్కడ బార్డర్ స్టార్ట్ అవుద్ది. సో అవతల మనకు వైట్ కలర్ గా ఉంది, అక్కడ నుండి నేపాల్ స్టార్ట్ అని చెప్పేసి నేను బ్రిడ్జ్ ఎలా డౌన్ దిగాను. ఆ టైంలోనే పేజ్ పోయింది, ఫస్ట్ పేజ్ పెట్టాను, ఆ వీడియో పెట్టాను. ఓకే, ఫస్ట్ వీడియో అది కూడా బానే వచ్చింది, పర్లేదు. అక్కడ నుంచి ఇంకా నేపాల్, భూటాన్ అలాగా. పేజ్ ఎందుకు పోయింది అసలు మీదే? పేజ్ కొన్ని పోతున్నాయి, సస్పెండ్ అయిపోతున్నాయి. అది ఎందుకు అయిపోతున్నాయో తెలియట్లేదు. పేజీలు సస్పెండ్ అవడానికి కారణం ఏంటంటే ఒకే నెంబర్ తో 5 నుంచి 6 అకౌంట్లు ఉండడం, సేమ్ ఈమెయిల్ తో ఉండడం, అలా వల్ల కొన్ని పోతున్నాయి. సో మరి అది ఎందుకు పోయిందో ఏంటి నాకేం అర్థం కాలేదు. ఓకే, ఇప్పటివరకు మీరు సంపాదించింది ఎంత? 0 లాగర్ మీద 0. మళ్ళీ తిరిగేది బాగానే ఉంది కదా. నిన్న ఒక ప్రమోషన్ చేశాను, ఫస్ట్ ప్రమోషన్ 10,000 తీసుకున్నాను అంతే, ఇంకేం చేయలేదు ఇంతవరకు. అది కూడా మా ఫ్రెండ్స్ అందరూ ప్రెజర్ చేశారు, నువ్వు పేజ్ పెట్టావు, నువ్వు ఇంతవరకు రూపాయి సంపాదించలేదు, దేనికి పెట్టావు? రూపాయి యూజ్ లేనిది దేనికి నువ్వు తిరుగుతున్నావు? ఈ డబ్బులు కాకుండా సంపాదించి తిరిగింది వేరే కదా, పర్లేదు ఏ ప్రమోషన్ వచ్చినా చెయ్యు అన్నాను. సో వాళ్ళు ఫస్ట్ ప్రమోషన్, వాళ్ళు కూడా ఫస్ట్ అదేనంట, పెట్టి 1 year అవుతుందంట. ఇప్పుడు నాకు ఫస్ట్ ప్రమోషన్ చేశారు, నేను కూడా ఓకే అని చెప్పాను. లక్కీగా హైదరాబాద్ వచ్చాను, మీద ఇంటర్వ్యూ. కానీ ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ, నాది కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ, చాలా హ్యాపీ. అది మీలాంటి పెద్ద యాంకర్ తో తీసుకోవడం ఇంకా హ్యాపీ. థ్యాంక్ యూ, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు వెళ్ళినప్పుడు కరెన్సీ చేంజ్ అవుతుంటది కదా, కరెన్సీ ఎలా అంటే కొన్ని కంట్రీస్ కి మన కరెన్సీస్ డిఫరెంట్ గా ఉంటుంటాయి కదా, అది ఎలా మేనేజ్ చేస్తారు మీరు? మేనేజ్ ఏం లేదు, మనకి ప్రతి డిస్ట్రిక్ట్ లో కరెన్సీ ఆఫీసెస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మనం చేంజ్ చేసుకోవడమే. మన డబ్బులు ఇచ్చేస్తే ఇచ్చేస్తారు, లేదు అంటే ఇంటర్నేషనల్ కార్డ్స్ కానీ 4x కార్డ్స్ కానీ అవి ఏమైనా తీసుకుంటే మనం వెళ్ళిపోవచ్చు. మాక్సిమం నేనైతే డాలర్స్ క్యారీ చేస్తాను. డాలర్స్ క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డాలర్స్ మన డబ్బులు ఇచ్చి డాలర్స్ కూడా తక్కువకి వస్తాయి కాబట్టి డాలర్స్ తీసుకొని వెళ్ళాం అనుకో, అక్కడైనా మనం చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ డాలర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, డాలర్స్ అయితే మనం నేనైతే ఎవరికి కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవద్దని చెప్తాను. మన సిటీలు ఉంటాయి కదా, హైదరాబాద్ లో ఉంది, వైజాగ్ లో, విజయవాడలో ప్రతి దగ్గర కరెన్సీ ఆఫీస్ ఉన్నాయి. అక్కడికి మీరు డబ్బులు ఇచ్చి ఇది తీసుకోండి, డాలర్స్ తీసుకొని మీరు ఏ కంట్రీకి వెళ్తారో అక్కడికి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోండి. డాలర్స్ ప్రతి మనకు వరల్డ్ లో ఎక్కడైనా మనకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది డాలర్ కి. వరల్డ్ 195 కంట్రీస్ లో డాలర్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి మీరు ఎక్కడైనా డాలర్స్ డాలర్స్ ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేదు బ్రో, చూద్దాం. ఎందుకంటే ఖర్చు పెట్టేసే తత్వం. అదే భూటాన్, ఇది భూటాన్ నోట్లో చూసారా? ఇండియాకి వచ్చి కూడా ఏ కంట్రీ? భూటాన్, థాయిలాండ్. ఇదేంటి ఒకసారి నోట్ ఇవ్వండి, గుండు ఉన్నారు వీళ్ళు ఎవరక్కడి ఫ్రీడమ్ ఫైటర్స్ అక్కడ ఇప్పుడు మనకు గాంధీజీ ఎలానో వాళ్ళకి ఇద్దరు అన్నదమ్ములు లాగా ఉన్నారు ఇద్దరు కదా. ఇదిగోండి బ్రో డాలర్, ఐ థింక్ ఇప్పుడు 90 సంథింగ్ ఉంది ఒక డాలర్. ఓకే, దిస్ ఇస్ అ డాలర్. మహేష్ ట్రావెలర్ ఇచ్చిన డాలర్. $1 ఎంత అండి? ఐ థింక్ 83, 84 సంథింగ్ ఉంది. $1. ఓకే, ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే నోట్ల లాగానే ఉన్నాయి కదా, అలాగే ఉంటాయి, బట్ దీనికి ఎక్కువ వాల్యూ. ఓకే, $100 పట్టుకొని వెళ్తే మంచి రేట్ వస్తుంది మీకు. 10, 15, 20 అలాగే పట్టుకెళ్ళొద్దు. ఎప్పుడైనా మీరు కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటే డైరెక్ట్ గా $100. పొదుపుగా ఉంది, చిన్నగా ఉంది నోట్. ఇది అది భూటాన్ అనుకుంటా. ఈ భాష అర్థమవుతుంది మీకు ఎప్పుడైనా చదువు? లేదు నాకు వచ్చింది ఒక ఇంగ్లీష్, తెలుగు. ఇగో డాలర్, భూటాన్ కరెన్సీ 2. భూటాన్ మనకు సేమే కదా, సేమ్ 20 రూపీస్. మన కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా చేయవసరం లేదు. భూటాన్ మన కరెన్సీ అక్కడ అవుద్ది, మన షాప్ లో ఇచ్చేస్తారు. సూపర్. ఇగోండి మీ కరెన్సీ. ఇంకేమైనా ఉన్నాయి కరెన్సీలు? ఇంకా నేపాల్ ఉన్నట్టుంది. నేపాల్. వామ, ఇదేందిరా నాయన, ఇది మనం నోట్ వాటర్ తడిచిపోయిన తర్వాత అయితే చూడు అట్లుంది డిజైన్. ఇది నేపాల్ వాళ్ళది. శ్రీలంక. శ్రీలంక కరెన్సీ.
ఇదేంది కరెంట్ అయింది వాళ్ళకి అక్కడ క్లాసికల్ డాన్స్ ఇది. మన ఇండియా మన ఇండియా గొప్పది గొప్పదా? చూడండి మన ఇండియా ఎంత లాజిక్ ఉంది, ఇది చూడండి ఎట్లుంది ఇది. ఇదైతే నిజంగా చెప్తున్నా మన తడిచిపోయిన నోట్లాగానే ఉంది. ఇండోనేషియా. వామ్మో. ఇది నాలాగానే ఉన్నాడు, ఇది నాదే అనుకుంటా. ఇండోనేషియా. ఓకే 2000 అంటే ఏంటిది అక్కడ ఎంత? ఇండోనేషియాలో ఒకసారి క్యాలిక్యులేట్ చేయాలి బ్రో. క్యాల్కులేటర్ లేదులే ఇప్పుడు. అంతే ఫోన్ ఉన్నట్టు తీయాలి. అంతేనా? ఓకే అన్నారు కదా. ఎంత అది గవర్నమెంట్ ఎంత? వియత్నామా వియత్నమే. అది తక్కువ కాదు బ్రో, ఎక్కువేని. 2500 మనకు వీసా కట్టాలి. అవన్నీ ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ చాలా ఎక్కువ పెట్టేశాడు. అవును, మీరు మహేష్ ట్రావెలర్స్ వస్తున్నారు అందుకే పెట్టేశాడు ఎక్కువ. అంటే కరెన్సీ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి బ్రో. ఓకే మనకి ఇదిగోండి ఫస్ట్ మలేషియా చూడండి. మలేషియా. ఇదేంది అది మీరు చింపినా చిరగదు. అవునా? అవును. ఇదేంది? అంతే, చాలా బాగుంటది. ఓకే. వాటర్ లో తడుస్తుందా ఇది? తడుస్తుంది అంటే తడదు, బట్ మలేషియా నోట చింపిన నిజంగా చిరగదు. ఏం పెట్టి చేశారా? అదే కదా చేసావే ఓ బ్రహ్మ కదా. ఇక్కడ ప్రింటర్ వన్ రింగ్ అది. ఎంత ఇది? ఇప్పుడు 22 to 23 ఉంది. ఓకే. నెక్స్ట్ నేపాల్. జింకలు ఉన్నాయి, ఇది చినుగుతుంది. చిరిగిపోద్ది, సేమ్ మన్నోట్లా. ఓకే. నేపాల్. నెక్స్ట్ భూటాన్. ఇది భూటాన్ అన్నప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది, పెద్దది. థాయిలాండ్. వావ్, థాయిలాండ్ అంటేనే మసాజ్. నెక్స్ట్ వియత్నాం. వియత్నాం ఏముంటది? అది వియత్నాం కాదు, వియత్నామేనా? వియత్నాంలో ఏముంటది? అక్కడ కూడా మసాజ్లు ఉంటాయా? వియత్నాం మసాజ్ సెంటర్ ఫేమస్. వావ్, మసాజ్ సెంటర్, ఐ లవ్ ఇట్. శ్రీలంక. వావ్, బాగుంది. మన ఇండియా. వావ్, ఐ లవ్ మన ఇండియా. ఎప్పుడు ఐ లవ్ మై ఇండియా. అంతేనా? మన డాలర్. వావ్, డాలర్ కూడా వాల్యూ ఉంటది కదా, కాబట్టి డాలర్. ఇండోనేషియా. 2000 రూపీస్ అంటే అక్కడ ఎంత? ఇది చక్కగా క్రాప్ చేసుకొని ఉన్నాడు ఈయన. నా తరపు నుంచి గిఫ్ట్ మీరు తీసుకోండి. అంతే, నేను చాలా మంది గివ్ అవే ఇస్తున్నాను, చూసారో లేదో. ఓకే, అలాగా మీకు ఇచ్చేసాను, తీసుకోండి. వావ్, అన్ని కంట్రీస్ కరెన్సీ నా దగ్గర ఉంది. ఎవరైనా కిడ్నాప్ చేసుకోవాలంటే చేసుకోండి. మొత్తం కలిపితే ఎంత? మొత్తం మహా ఉంటే ఒక 400 to 500 ఉంటది. ఓకే, వాటికి బిర్యానీకి అయితే సరిపోతాయి అన్నమాట. ఓకే, మనకు ఓ రోజు సరిపోతుంది. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడైనా వీడియో లాస్ట్ లో అవి గివ్ అవే అని అంటారా? టీ షర్ట్స్ కానీ ఏదన్నా అంటారు? మాక్సిమం అవే ఉంటారు కాబట్టి ఇప్పుడు నాకు ఇవి ఇచ్చేస్తా కరెన్సీ. ఓకే, థ్యాంక్ యూ. ఈ కరెన్సీని పక్కన పెట్టేస్తే చాలా హ్యాపీగా ఉంది. కరెన్సీని చూడడం జరిగింది. అండ్ మనము ఒక ఇండియా నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు మనం గైడ్ లేకుంటే మన ఇండియా వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అయితే థాయిలాండ్ లో అయితే ఇండియా వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు. ఎందుకంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళే చేసే ఇది కానీ ఏది కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కంట్రీస్ లో థాయిలాండ్ కొంచెం చీపు చూస్తుంది ఇండియన్స్ అంటే. ఎందుకు అంటే మీరు ఎక్కడ చూసినా సరే చాలా మందికి అడిగినా కూడా చెప్తారు. అదేంటో మనకి తెలియదు. ఇండియాస్ కొంచెం రెస్పెక్ట్ తగ్గుతుంది మిగతా దేశాలతో పోలిస్తే, కొంచెం తగ్గిస్తారు. సో వేరే ఇంకా మీరు ఆఫ్రికా ఎక్కడికైనా వెళ్ళినా సరే అక్కడ కూడా ఒక్క ఇండియానే కాదు, ఎవరు వచ్చినా సరే వాళ్ళ ట్రీట్మెంట్ అంటే తక్కువగానే ఉంటది. అంటే వాళ్ళు అంతగా రిసీవ్ చేసుకోరు. సో ఏంటంటే హార్ష్ ఉంటది, వీడియో తీస్తే మాత్రం కొడేస్తారు, అలాగ ఉంటది. చాలా మంది ట్రావెలర్స్ కూడా అలాగే జరిగింది. సో మీరు లేటెస్ట్ గా అన్వేష్ ఏదో స్టోరీ కూడా ఒకసారి అలాగే పెట్టారు. ఆయన కూడా ఆఫ్రికాలో కొంచెం ఏదో పెట్టారు. సో ఇలా జరుగుతుంటది. కొన్ని కంట్రీస్ లో అయితే ఇండియన్ కొంచెం చిన్న చూపు చూస్తారు. కొన్ని కంట్రీస్ లో ఇండియన్ చాలా చూపిస్తారు. చైనా లాంటి దాంట్లో అయితే ఇండియన్స్ వెళ్తే ఫొటోస్ తీసుకుంటారు. చైనా లాంటి కంట్రీలు అంటే వాళ్ళు ఇండియన్స్ అంటే అంత రెస్పెక్ట్ ఇస్తారు. కొన్ని కంట్రీస్ లో అయితే ఇండియన్స్ ని ఎత్తేస్తారు, కొన్ని కంట్రీస్ లో మొత్తం దింపేస్తారు. ఆఫ్రికా అప్పుడు అన్వేష్ కూడా కిడ్నాప్ అయ్యారు. అదేదో ఆయన ఒకసారి స్టోరీ పెట్టారు. అంటే ఏం చేస్తారు వాళ్ళు కిడ్నాప్ చేసి? అంటే వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి అక్కడ ఇన్కమ్ తక్కువ, అంటే ఎక్కువ మనీ ఉండదు వాళ్ళకి. సో ఏంటంటే మనం ఆఫ్రికా కూడా వెళ్ళేటప్పుడు ఫుల్ గా డ్రెస్సులు వేసుకొని షర్ట్లు వేసుకొని తిరిగామంటే పట్టేస్తారు. 10 మంది వచ్చి పట్టేసి మన దగ్గర ఉన్న వస్తువులు, గోల్డ్ ఉంటే, ఫోన్లు ఉంటే, వాళ్ళు ఒక రోజు ఒక ఐఫోన్ కొన్నారంటే వాళ్ళకి ఒక సంవత్సరం వాళ్ళ కుటుంబం సరిపోద్ది. అంటే తక్కువ వాళ్ళు అక్కడ తక్కువ కదా. సో
కుటుంబం సరిపోదు కాబట్టి ఎక్కువ దొంగతనాలు గట్ట ఎక్కువ ఉంటాయి ఆఫ్రికాలో. ఓకే. సో అది కొంచెం కష్టం. సో వాళ్ళు అందుకే ఎక్కువ కిడ్నాపులు చేయడం, మన దగ్గర ఉన్న వస్తువులు తీసేయడం, కొన్ని దగ్గర చంపేస్తుంటారు. అదేంటో మనకు తెలియదు కానీ చంపేస్తుంటారు. అంటే ఇవ్వకపోవడం జరుగుతాయి చాలా. నెక్స్ట్ వ్లాగింగ్ చేసేటప్పుడు మనం ఈ 195 కంట్రీస్ లో ఎక్కడ చేసినా పర్లేదు కానీ ఆఫ్రికాలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. వ్లాగింగ్ చేస్తే అందులో కానీ వాళ్ళు పడితే ఎందుకు పడినందుకు డబ్బులు ఇమ్మంటారు, డిమాండింగ్ ఉంటది. ఆ డబ్బులు ఇవ్వకపోతే గొడవలు ఆడుతారు. సో ఇలాంటివి చాలా ఉంటాయి. అవన్నీ తట్టుకొని చెయ్యాలి. ఓకే. ఫుడ్ కూడా చూస్తే కనుక మన కంట్రీస్ మారుతున్న కొద్ది ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారుతున్నాయి కదా, ప్లేసెస్ మారుతున్న కొద్ది. అప్పుడు ఏమైనా మీకు ఏమైనా జ్వరం లాగా అట్లా ఏమైనా? జ్వరము అసలు హెల్త్ ఇష్యూస్ అయితే నాకు ఏం లేవు. బట్ ఏంటంటే మనం వేరే కంట్రీకి వెళ్ళేటప్పుడు మన ఫుడ్ అలవాటు కదా, అక్కడ మనకు ఫుడ్ ఉండదు. నాకు వియత్నాం లో చాలా కష్టం. ప్రతి కంట్రీలో ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. బట్ ఏంటంటే అక్కడ ఒక ఇడ్లీ 250-300. అదే మన బయట స్ట్రీట్ ఫుడ్ లో మన వాళ్ళ రైస్ తింటే 50-60 రూపీస్ తో అయిపోద్ది. సో మనం అక్కడికి వెళ్ళి ఇండియన్ రెస్టారెంట్ తిని వేస్ట్ కదా. ఇక్కడ ఇండియా అక్కడ రుచులు మనం టేస్ట్ చేయాలి. సో నేను ఏంటంటే అక్కడ రుచులు టేస్ట్ కోసం నేను ఈ ఇండియన్ రెస్టారెంట్ అసలు వెళ్ళను, ప్రిఫర్ ఇవ్వను. తినకపోతే తినకంటే ఉండిపోతాను కానీ అక్కడ వాటినే టేస్ట్ చేస్తాను. దొరకలేదని వీడియోలో చెప్తాను. ఇండియా రెస్టారెంట్ చాలా ఉంటాయి, అక్కడ తింటే మరి ఇంకెందుకు యూజ్. నేనైతే అదే అంటాను. ఇండియా రెస్టారెంట్స్ లో ఇండియన్ వాళ్ళే ఉంటారా, వేరే వాళ్ళు? ఇండియన్ వాళ్ళే. ఢిల్లీ వాళ్ళే ఉంటారు, ముంబై వాళ్ళు ఉంటారు, కొన్ని మంది స్టాఫ్ అక్కడ వాళ్ళు ఉంటారు. మాక్సిమం మన ఇండియా వాళ్ళే ఉంటారు. థాయిలాండ్ లో చూస్తే కనుక పబ్ కూడా న్యూడ్ పబ్స్ ఉంటాయి, వెళ్ళారా మీరు? లేదు ఉంటాయి. న్యూడ్ పబ్ ఏంటి, పెద్ద ఇది ఇచ్చేసి మొత్తం అందరు ఇప్పిస్తాం. ఒక స్లేట్ లాగా ఉంటది అంతా, అంటే అమ్మాయిలంతా ఇప్పేస్తారు. ఆ షో అవుద్ది, ఇప్పేసి అబ్బాయికి అమ్మాయికి ఇప్పేసి చేసుకునే షో అటు ఉంటది. అక్కడనే చేసుకుంటారా? అక్కడనే అంటే లైవ్ జనాల మధ్య లైవ్ లో ఉంటది. ఆ షోలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఐ థింక్ 500 సంథింగ్ అంతే. ఒక 1 hour ఉంటది ఆ షో. మనం జస్ట్ కూర్చొని వీడియోస్, ఫోన్స్ అసలు ఎలా ఉండదు, లోపలికి స్విచ్ ఆఫ్ చేసి బయట పెట్టేయాలి. నేను వెళ్ళలేదు, బట్ అక్కడ ఉన్న బట్టి తెలిసింది. లేదు అసలు నేను వెళ్ళలేదు. వెళ్ళినా అయినా నేను వెళ్ళలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను ఎందుకు భయపడానంటే అక్కడ కొన్ని స్కామ్స్ ఉంటాయి, మళ్ళీ ఆ స్కామ్స్ ఇరిగిపోతానేమని చెప్పేసి నేను వెళ్ళలేదు. బట్ ఏదో ఒక రోజు అయితే వెళ్ళాలని ఉంది. అందరికీ ఉంటది కదా చూడాలి అనేసి. మాత్రం ఉండదు, మనకి చెయ్యాలని ఉండదు, చూడాలని ఉంటది. అయితే అక్కడ ఏంటంటే 1 hour షో ఉంటది. 1 hour లో అబ్బాయి అమ్మాయితో అలా చేయడం అన్ని. సో అది ఎవరు అంటే ఒక ఆమెను అందరూ పోయి చేస్తారా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి కింది వాళ్ళు ఎక్కి పైకి ఉంటారా? ఎవరు ఓన్లీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళు షో చేస్తారు. చుట్టుపక్కల మనం కూర్చుంటాం అంతే. ఆ షో ప్రైవేట్ గా ఉంటది. 1 hour ఉంటది. 500 చేస్తాడా వాడు ఆ షోలో? ఆ 1 hour అంటే తనకు 1 hour చేయడు, పైన చేసి లాస్ట్ ఒక 10 minutes మేబీ చేయొచ్చు. నాకు కూడా నేను వెళ్ళలేదు కాబట్టి క్లారిటీగా తెలియదు. బట్ అదైతే మీరు అందరికీ చూస్తుంటారు అనమాట అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ. అక్కడ మన ఇండియన్స్ బాబోయ్ చాలా మంది, మన ఇండియన్స్ ఆటికి ఫస్ట్ ప్రయారిటీ. ఎక్కడ ఈ స్లేట్లు పట్టుకొని వచ్చేస్తారు, వచ్చేస్తే పదండి అని తోలిస్తే వీళ్ళు పరుగే. స్లేట్ మీద ఏం రాస్తారు? న్యూడ్ షో, వాళ్ళ ఫొటోస్ ఇలా ఉంటది, ఇలా సెక్స్ చేస్తారు. మీరు కావాలని అనుకుంటే వెళ్ళొచ్చు అనుకుని వీళ్ళు పరిగెత్తుకుంటే వెళ్ళిపోతారు. ఎందుకు అమ్మాయిలు కూడా మీకు వరుసగా థాయిలాండ్ లో ఏంటంటే వరుసగా అమ్మాయిలు ఉంటారు. 500, 300, 200, 100 కూడా వచ్చేస్తారు. 100 అంటే 100 మనకు 100 బాట్స్ అంటే 250 రూపీస్. 100 బాట్స్, 200 బాట్స్, 300 బాట్స్, 400. కొన్ని మంది ఫ్రెష్ ఉంటారు, వాళ్ళేమో 1000 బాట్స్ అలా చెప్తారు. ఫ్రెష్ అని ఎట్లా తెలుస్తుంది? అంటే వాళ్ళే చెప్పుకుంటారు నేను ఇంకా ఫ్రెష్ అంటే. వాడు వేసేటప్పుడు తెలిసిపోద్ది కదా. సో మనకు తెలియదు అంటే వాళ్ళు చెప్పేటప్పుడు విన్నాను. అది అలా ఉంటది. వరుస ఉంటారు, రారా అని మనం వెళ్తుంటామా లాగేస్తుంటారు, పిసుకుతుంటారు కదా, పిసికి ఇలా పట్టుకొని లాగేస్తుంటారు. మనం అసలు దూరంగా ఏం చేస్తారు? మీరు దూరంగా వెళ్ళలేరు కదా, పిసికి తర్వాత వెళ్ళొచ్చు కదా. కానీ మనకైతే ఎవరంతా ఇది చేయలేదు. అంటే వాటికంటూ ఏంటంటే
వాకింగ్ స్ట్రీట్ ఉంటది. వాకింగ్ స్ట్రీట్ లో మరీ అంత అన్యాయంగా అయితే లాగిరు. సో కొన్ని దగ్గర కొన్ని స్ట్రీట్స్ లో ఉంటాయి. ఆ స్ట్రీట్స్ లో ఏంటంటే కొంచెం చీకటి ఉన్నాడు లాగేయడము. నచ్చిన వాళ్ళు థాయిలాండ్ అంటే వెళ్ళిందే అందరూ దానికే. కొంతమంది ఇట్లా బాక్సెస్ పెట్టుకొని కూడా ఇట్లా పంప్ చేస్తుంటారు. అది చూసారా? మరి నేనైతే అక్కడ ఏం ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ మేబీ అవ్వచ్చు, మీరు చెప్పింది కూడా కరెక్ట్ అవ్వచ్చు. అంటే ఇట్లా ఉందన్నమాట. ఉంది, చాలా మంది స్కామ్స్ ఉంటాయి అన్ని. మీకు థాయిలాండ్ అంటే అదే చెప్తున్నానా, 190 కంట్రీస్ థాయిలాండ్ మీరు ఫిక్స్. థాయిలాండ్ అయితే బాగుంటది. మీరు నాకు ఒక దేశం చూడాలి ఉంది అని అంటే ఫ్లైట్ బుక్ చేసుకుని థాయిలాండ్ వెళ్ళిపోండి ఎవరైనా. ఇన్ని కంట్రీస్ వెళ్ళారు కదా, ఎనిమీస్ కూడా ఉంటారు మనతో పాటు, సపోర్ట్ చేసే వాళ్ళు కాకుండా ఎనిమీస్ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏమైనా లేదు అస్సలు. మనకి ఇన్ఫ్లుయెన్సర్లు అవని ఎవ్వరు ఎనిమిస్ అయితే ఎవరు లేరు, మనకంటే ఎవరు లేరు. నాకు ఇంకో ప్లస్ ఏంటంటే నాకు నెగిటివ్ కామెంట్ ఒకటి రాదు. ఎవరైనా నెగిటివ్ కామెంట్ పెట్టినా సరే నా ఫాలోవర్స్ లో కొంతమంది తిట్టి పోసేస్తారు తిరిగి వాళ్ళకి. సో మనకైతే నెగిటివ్ కామెంట్ అయితే ఇంతవరకు అయితే నాకు రాలేదు. అది ప్రేమ. ఇప్పుడు నేను ఇండోనేషియాలో పిల్లి పియ్యితో కాఫీ అని ఒకటి చేశాను. అది 2 MA అంత వెళ్ళింది. అన్ని నెగిటివ్ కామెంట్, ఆటికి వాళ్ళు ఏం పెట్టలేరు తిరిగి, ఎందుకంటే అది పిల్లి పి కాబట్టి. దానికి బాబోయ్ అందరూ అన్వేష్ పేరు పెట్టారు కింద. ఆయన కూడా చేసిండు వీడియో అప్పట్లో. ఆయన పిల్లి పి చేయలేదు. ఆయన ఏమో మనకు తెలియదు, కానీ ఆయన అదైతే చేయలేదు. బట్ అది మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు అనిపించింది ఏంటి ఆ కంట్రీసే బాగున్నట్టు, ఇండియా కంటే ఆటికి మంచి బాగా వైరల్ అవుతున్నాం. పిలిపి అది అట్లే వస్తుంది కదా లైన్ గా. అది ఏంటంటే వాళ్ళు ముందు చిన్నవి తినిపిస్తారు, అది వెనక నుంచి వచ్చి అది మిక్సీలో గ్రైండర్ వేసి సెలబ్రిటీస్ తాగుతారు. చాలా కాస్ట్లీ. సెలబ్రిటీస్ కూడా తాగుతారు. మీ ఇప్పుడు మన తెలుగులో కూడా చాలా మంది సెలబ్రిటీస్ తెప్పించుకొని తాగుతారు. చాలా మంది చెప్పారు కూడా, సెలబ్రిటీస్ నుంచి అంటే చాలా ఆర్డర్స్ వస్తాయి. నోట్లో పోసేటప్పుడు వాల్యూ లేదు, దాన్ని ముడి చెల్లి అదే కదా. నాకు అంటే అది చాలా హెల్త్ బాగుంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ అంతా హెల్దీ, చాలా హెల్దీ, హార్ట్ చాలా మంచిది అంటారు. సో నేను అది తీసుకున్నాను. టేస్ట్ అయితే కొంచెం అదొకలా ఉంది, బట్ బాగుంది. తాగేసాను నేను. చాలా క్వాంటిటీ బాగుంది. ఇంత తాగా, పిలిపి తాగా, బాగుంది. ఓకే. క్యాట్ కూడా దాని పిల్లి కూడా కాస్ట్లీ ఉన్నట్టుంది కదా అక్కడ. పిల్లి అంటే సపరేట్ పిల్లి కొంటారా దాన్ని? లేదు. అంటే దానికి ఇట్లా అంటే అగ్రికల్చర్ లాగా ఫార్మ్స్ లాగా పెడతారా పిల్లిలను అక్కడ? అంటే లైక్ జూ లాగే. ఇప్పుడు మనం జూలో ఎలా పెడుతున్నారు సేమ్ అలాగే పెడతారు. వాళ్ళకి ఫుడ్ పెడతారు, ఫుడ్ నుండి వస్తుంది కదా, అది ఇంకా డైలీ వాళ్ళకి అదే బెలూన్ లాగా వచ్చేస్తుంది. వచ్చి ఎండ పెడతారు. మీరు కావాలంటే నా వీడియో ఒకసారి చూడండి, అందులో ఉంటది. అండ్ మీరు కొన్ని కాఫీలు కూడా తాగారు. కాఫీస్ కూడా అది పిలిపి కాఫీస్? లేదు, నార్మల్ కాఫీస్. అంటే వెరైటీ కాఫీస్ అక్కడ పెట్టారు, అతను చేయమన్నాడు. సో నేను అదంతా చేశాను. అంటే నార్మల్ కాఫీస్ అన్ని నార్మల్, అన్ని మంచివి. ఇది ఒక్కటే పిల్లి పీదు కానీ మిగతావన్నీ మంచివి. కానీ ఇంత తాగారు, మళ్ళీ మీరు కూడా కావాలంటే అన్నారు. అంటే కామెంట్స్ పెట్టారు మీకు ఏమన్నా, అంటే నువ్వు తాగితే మాకైతే తెలుస్తుంది కింద, మీరు చూసి ఉంటారు. నేను ఎలాగన్నానంటే అది నేను తాగాను కదా, నేను ఇప్పుడు చెప్పాను మీకు ఏవేవి బాగున్నాయో, అందులో మీకేది నచ్చిందో కామెంట్ చేయండి నేను అడిగాను. వాళ్ళు ఎలాగనుకున్నారు, నువ్వు తాగింది మేము ఎలా చెప్తాను ఆయన అని సాల్వ్ పెట్టి. వాస్తవమే కదా. నేను ఎలాగన్నాను ఏమన్నారు? నేను మామూలుగా అంటే ఇప్పుడు ఇవన్నీ మీకు చూపించాను కదా, ఇందులో మీకు ఏది నచ్చింది, నేను చెప్పిన ఈ కాఫీలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి అన్నాను. వాళ్ళేమో అలా పెట్టుకున్నారు. అట్లా పెడతారు మళ్ళీ. కానీ అవి తాగుతున్నారు కదా, మీకు మోషన్ ప్రాబ్లం ఏం కాలేదా? బ్రో నేను ఇంతవరకు నేను తిన్నా ఏదైనా మోషన్స్, కడుపు నొప్పులు దేవుడి దయ వల్ల అవి లేవు. మీకు ఇండియా మోషన్ లాగానే వస్తుందా, లేకుంటే అక్కడ ఏమన్నా? లేదు, మనలాగే ఉంటుంది. అక్కడ ఏమన్నా వస్తుందా? అంటే అవి తింటారు కదా మీరు అక్కడ? అవి నేను తిన్నా అమ్మ బాబు, నేను ఏ పడితే తిన్నావు. మన ఇండియన్ ఫుడ్ స్ట్రీట్ లో రైస్ ఎక్కడ నీకు తక్కువ కాదు ఎక్కువ కాదు, ఎక్కడ ఉన్న రైస్ ఇదే తింటాను నేను. మాక్సిమం అవే ప్రిఫర్ చేస్తాను. ఎక్కడికో దగ్గరికి వెళ్ళి తినేస్తాను. లేదు అంటే 7-Eleven నేను చెప్పాను స్టోర్స్, ఆ స్టోర్స్ లో మనకి అదే మీ కార్డు మీద ఉన్నట్టు అదే చెప్పారు కదా. తిండి కూడా దొరుకుతుందా? తిండి దొరుకుతుంది. తినాలి, ఎనర్జీకి కాండం వాడాలి, లోపల పోవాలి.
ఓకే కరెక్ట్. 7-Eleven దగ్గర అన్ని దొరుకుతాయి. అన్ని దొరుకుతాయి. ఓకే ఓకే. అమ్మాయిలు కూడా దొరుకుతారా అక్కడ? లేదు లేదు, అమ్మాయిలు అక్కడ దొరకరు, బయట దొరుకుతారు. ఏ ఏరియాలో దొరుకుతాయి థాయిలాండ్ లో అమ్మాయిలు? వాకింగ్ స్ట్రీట్ దగ్గర ఎక్కువ దొరుకుతారు. ఆ. ఎందుకంటే నైట్ క్లబ్ అదే, వాళ్ళు మనకి వాకింగ్ స్ట్రీట్ 9 స్టార్ట్ అవుద్ది, బాగుంటది. మార్నింగ్ 4 వరకు ఉంటది. 4 వరకు ఫుల్ ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేస్తారు. బుక్ చేసుకుని వెళ్ళిపోతుంటారు, వాళ్ళకి ఉంటారు. కొంతమంది బేరాలు అవుతాయి, కొంతమంది బేరాలు అవ్వము, చెప్పలేము. అది సీజన్ బట్టి ఉంటది, ఆ అమ్మాయి ఫిగర్ బట్టి బుక్ చేసుకోవాలా లేదా అనేది ఉంటది. ఓకే. గేస్ అక్కడ ఎదురైతారా? బాబోయ్ ఫుల్. మనకి థాయిలాండ్ గేసు, ఇప్పుడు థాయిలాండ్ గేసు. థాయిలాండ్ అంటేనే ఫస్ట్ గేస్ అంటారు. వాళ్ళు కొంతమంది అబ్బాయిలు అబ్బాయిలాగే ఉంటారు, కానీ అబ్బాయిలు అమ్మాయి వేషాలు వేసుకుని ఉంటారు. అది సరే, ఆ వేషాలు అంటే వేరే. నార్మల్ గా అబ్బాయి లాగా ఉండేసి ఎప్పుడైనా గోకిన వాళ్ళు ఉన్నారా? అలాగే అయితే ప్రెసెంట్ అయితే కనిపించలేదు, కానీ మనకు అర్థమైపోద్ది చూస్తే, ఇలా చూడడం గానీ కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, సో వాళ్ళు చూస్తే మనకు అర్థమైపోద్ది. బట్ అది కూడా మనం ఏం చేయలేం. మరి మీ చెంపలు ఎవరైనా గిచ్చారా ఇట్లా వచ్చేసి చెబ్బీ బాయ్ అని? అలాగే ఎవరు చేయలేదు. నేనేంటంటే వీడియోస్ చేస్తాను, వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను ఒక వీడియో చేశాను అనుకో, చిన్న స్ట్రైట్ వెళ్ళిపోతాను, మరి ఇటు అటు ఏం చూడను. అయ్యో, అంటే మీకు ఎవరైనా పెడితే ఏంటి పెడతారు, అదే ఏదైనా డాష్ గేసి పెడితే అంటే ఎవరేం పెట్టరు. మనకైతే ఎదురు అవ్వలేదు, ఎదురైతే అప్పుడు చూద్దాం. అవునా? అవును. ఇప్పుడు మీరు వెళ్ళిన దగ్గర మన ఇండియా వాళ్ళు కలుస్తారు కదా, ఎలా ఫీల్ అవుతారు? అంటే బాబోయ్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే అలాగనే కాదు, ఇప్పుడు నేను ఏదైనా షాప్ కి వెళ్ళినా, ఒకవేళ అదే అక్కడికి నిన్న తెలుగు వాయిస్ వినిపిస్తుంది కదా, నేను అంటే డైరెక్ట్ గా వెళ్ళి అడిగేస్తాను, బ్రో మీరు ఎక్కడ, మీరు తెలుగు వాళ్ళ ఎక్కడ. చాలా మంది వైజాగ్ శ్రీకాకుళం సైడ్ చాలా తక్కువ టూరిజం, తక్కువ వెళ్తారు. హైదరాబాద్ వాళ్ళు, గుంటూరు, విజయవాడ ఇటు సైడ్ ఉంటారు కదా, వీళ్ళందరూ ఎక్కువ మంది గుంటూరు, విజయవాడ అని చెప్తారు. సో విజయవాడ ఎక్కువ, నాకు ఎప్పుడు నేను 8 కంట్రీస్ తిరిగాను, ఎక్కువ విజయవాడ పేరు వచ్చింది. సో వాళ్ళు తెలుగు వాళ్ళు కలిసినండి హాయ్ చెప్పడం, కానీ నేను వాగన్ ఇన్ఫ్లుయెన్సర్ అవి ఏం చెప్పుకోను నేను, అంతే. మనకి ఇది కూడా లేదు. షాపింగ్ ఏం చేస్తారు ఒక్కొక్క కంట్రీకి వెళ్ళినప్పుడు? షాపింగ్ నేనేం చేయను బ్రో, అస్సలు. మూటలు ఎత్తుకురావాలనా? అలాగని కాదు, అక్కడ కాస్ట్లు కొంచెం ఎక్కువ కదా, అందుకు మనం వెళ్ళేదే బడ్జెట్. సో ఇంక మనం షాపింగ్ చేసి వెళ్తే ఇంకా అయిపోద్ది. ఇంకా అందులో ఫ్లైట్ ఏంటంటే 5 kgs, అదే ఎక్స్ట్రా అయితే మనం ఇంకా ఎక్స్ట్రా కట్టాలి 2500 సంథింగ్. సో అందుకే మరి నేను షాపింగ్ ఏం చేయను. మీరు బట్టలు ఇక్కడ తీసుకెళ్తారా? అక్కడ వెళ్ళి ఇక్కడ తీసుకొని వెళ్తాను, అక్కడ తక్కువ కనిపిస్తే అక్కడ కొనేస్తాను, కొనేసి వేసేసి ఒక్కోసారి బట్టలు ఇసిరేస్తాను ఇంటికి తేను. కొన్ని యూజ్ అయిన త్రో కొన్ని, అంటే 200 రూపీస్ 150 రూపీస్ ఇసిరేస్తాను. 1000 రూపాయలు అలా ఉంటాయి, ఇంటికి తెచ్చేస్తాను, అది కాస్ట్లీ కాబట్టి. ఇప్పుడు మీరు వేసుకున్నది ఎన్ని రూపాయలు? ఇది 2500. ఎక్కడ కొన్నారు అది? ట్రెండ్స్. ఇక్కడ ట్రెండ్స్ ఇక్కడే, అక్కడే. అందుకోసం వేసుకొచ్చారు, ఇసుకొడతారేమో నేను అనుకున్నాను. లేదు ఇవేమి ఇస్తాను, తక్కువ క్యాస్ట్ అయితే ఇసిరేస్తాను. ఎందుకు ఇసిరేస్తానంటే ఫ్లైట్ లో కేజీస్ 10 kgs 7 kgs కదా మెయిన్, 10 అంటే కొంచెం ఎక్కువ అయిపోద్ది, వాళ్ళు కూడా ఎక్స్ట్రా అడుగుతారు, ఎందుకు అవి మన పనికి వచ్చిన కదా. ఒకసారి నేను వేసింది మరొకసారి వేయాలి అని అనుకోను. వీడియోస్ ఇంట్లో వేస్తాను, వీడియోస్ బయట కాదు, వీడియోస్ బయట వేసేస్తాను. వేసిన మళ్ళీ వీడియో తీయను. వీడియో తీయాలంటే వేరే వీడియో తీయరు మీరు? అంటే వేసినప్పుడు ఆ డ్రెస్ వీడియోలో ఉందంటే వేస్తారా మీరు? నేను వేసేటప్పుడు నేను అనుకున్నాను మీరు బాగా అడుగుతున్నారు. ఏ ఫోన్ లో తీస్తారండి? 15+ ఉందా ఇప్పుడు? 15+ ఒకసారి చూపెడతారా? మహేష్ ట్రావెలర్ దేంతో షూట్ చేస్తారో చూపెడుతున్నారు, ఈ మొబైల్ తోనా? ఇలా చెప్పండి, మీ స్టైల్లో చెప్పండి. మీ ఫోన్ స్టైల్ ఉంటది, ఇలా పెట్టి వీడియోస్ చేస్తా. అదే వీడియో ఒకటి చేయరా? ఇప్పుడు మన దగ్గర ఇది వేరే కంట్రీ. అందరికీ హాయ్. ప్రెసెంట్ అయితే నేను థాయిలాండ్ లో ఉన్నాను. సో ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే. అలాగే నా గురించి చెప్పండి. ఇప్పుడు మీకు థాయిలాండ్ లో కనిపించాను, ఇప్పుడు చూస్తున్నారు కదా, మన దగ్గర ఉంది పప్పు. పప్పు వద్దు, కట్ చేయండి. అహ్మద్ అందరికీ హాయ్. ఇప్పుడు ప్రెసెంట్ మనం అహ్మద్ దగ్గర ఉన్నాం. సో ఇతను ఏంటంటే మీకు తెలిసే ఉంటది, యాంకర్. సో హైదరాబాద్ లో ఇతను తెలియని వాళ్ళు లేరు. సో మనకి ఇక్కడ బ్యాంకాక్ లో కలిసారు, చాలా విచిత్రంగా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. తెలుగు వాళ్ళు కలిస్తే మామూలుగా ఉండదు కదా. సో చెప్పండి ఏంటి? నాకు తెలియదండి. తెలీదా? నేను వీడియోస్ చేస్తాను కదండి, ఆ మాత్రం చేస్తారు కానీ చేసేది చేయరు కదండి. అవునా? కానీ మిమ్మల్ని నేను చాలా సార్లు చూసాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తుంటారు కాబట్టి మీరు కూడా చూసుంటారు కదా, కామెంట్స్ చేయండి. ఇక్కడ మసాజ్ సెంటర్ ఎక్కడండి? ఎక్కడండి? మసాజ్ మీరు డైరెక్ట్ గా గూగుల్లో కొట్టేస్తే మసాజ్ అంటే వచ్చేస్తుంది, డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. లేదంటే వీధికి ఒక మసాజ్ ఉంటది. ఓకే, మీరు ముసలితో చేయించుకున్నారు, అట్లా కాకుండా యంగ్ వాళ్ళు కావాలి. యంగ్ వాళ్ళంటే ఉంటారు, కాస్ట్ ఎక్కువ,
ప్రెసెంట్ అలాగా. సో చెప్పండి. ఇదిగోండి మనకి ముసలమ్మలు అమ్మమ్మలు ఉంటారు కదా, అమ్మమ్మలతో అయితే Hmm. మనకి 500 రూపీస్ 300 రూపీస్ లో అయిపోద్ది. లేదు కుర్ర వాళ్ళు కావాలంటే 1000 రూపీస్. కుర్ర వాళ్ళు కాదు, కుర్ర అమ్మాయి. అమ్మాయిలు. అదే, అదే, కుర్ర అదే. వాళ్ళు వద్దు, ఆరాడి ఈరాడు ఏం చేసుకుంటాం, ఏం చేసుకోలేం మనం. ఓకే ఓకే సో అది అదనమాట. ఓకే నైస్ అండి. ఇలా చెప్పుకుంటారు ఫన్నీ ఫన్నీ ఉంటది కదా. ఫన్నీ ఫన్నీ కొన్ని కొన్ని చూసినప్పుడు నవ్వులు వస్తుంటాయి కదా. కొన్ని వీడియోస్ చేసేటప్పుడు ఆ ఎదురు ఈగా నవ్వుతారు. ఆ, బాబు నాకు ఒక్కోసారి ఎందుకు వీళ్ళు ఇలా నవ్వుతున్నారు అని అనిపిస్తుంది. అంటే మరి కామెడీ చేయనాడు ఆబ్వియస్ గా నవ్వుతారు. కానీ నేను చూసిన కొన్ని అదే ఇవి పురుగులు పాడు అన్ని కోస్తుంటారు కదా, గ్రీన్ కలర్ ఆనియన్ అని వేస్తుంటారు. అది గ్రీన్ పటాపటా కోస్తుంటారు. అది ఇంత ఉంటే చూడండి ఆనియన్ ది గ్రీన్ కలర్. అవునా ఏంటో నాకు అవి తెలియదు. వేస్తారు, కొంచెం సాస్ లాగా వేస్తారు. అది అన్ని ఏంటిదంటే అదన్నీ ఏమో బట్ నాకు రుద్దుతూ తినేస్తారు. వియత్నాంలో ఏంటయిందంటే నేను సూప్ ఏదో అడిగితే వాడు ఏంటంటే డక్ బ్లడ్ ఇచ్చాడు, ఛీ. బాతు రక్తం. ఆ, నేనేం చేశానంటే వెంటనే తీసేసి మీకు ఏటి అడిగా నువ్వేమి ఇచ్చావు ఉమ్, అనేసి ఇచ్చేసి మరి డబ్బులు ఇచ్చాను. మరి ఇంకా రిటర్న్ వాళ్ళతో ఇప్పుడు మనం వేరే కంట్రీ వెళ్ళామంటే మనం వెళ్ళామా తిన్నామా పడుకున్నామా వచ్చేసామా, ఉమ్. గొడవ పెట్టుకోకూడదు. ఫస్ట్ అవునవును. Yes. గొడవ పెట్టుకుంటే పాస్పోర్ట్ సీల్ అయిపోతుంది, ఆ. చాలా ఇబ్బంది అయిపోద్ది. ఓకే. వాళ్ళతో మనం గొడవ పెట్టుకోకూడదు, ఏదైనా సరే అక్కడతో వదిలేయాలి. అక్కడ మన ఇండియన్ లాయర్స్ ఉంటారు అక్కడ ఎవరైనా మనకి లేదు బ్రో ఉండరు కానీ త్రూ హెల్ప్ అవుద్ది. అంటే మనం మన లాయర్ ని ఫోన్ చేస్తే వాళ్ళ త్రూ అవ్వచ్చు, అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. బట్ మాక్సిమం అయితే ఒకవేళ పోలీస్ వరకు వెళ్ళినా సరే వాళ్ళు వదిలేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే థాయిలాండ్ టూరిజం పోతుంది ఇప్పుడు. అదే కదా ఏదైనా ఇఫ్ ఒకవేళ ఇండియాతో పోటీ అయితే ఏ కంట్రీ రాలేదు అదే. అంటే తగుల్లో. ఓకే. మీకు ఆల్రెడీ తెలుసు కదా లక్షద్వీప్ అప్పుడు నరేంద్ర మోడీ ఆ దెబ్బతో మొత్తం down అయింది. ఇది అయిపోయింది. అవును. అదే మాల్దీవ్స్. అవును. మాల్దీవ్స్ చేసి లక్షద్వీప్ పైకి లేపారు. అవును. అందుకే ఏ టూర్ ఈ థాయిలాండ్ కూడా ఇప్పుడు ఇండియన్స్ కి తక్కువ రెస్పెక్ట్ ఇస్తుంది. మామూలుగా అది కూడా భయం లేకపోతే అసలు ఇవ్వదు. ఓకే. ఆ భయంతోనే ఇంకా ఇలా ఇస్తుంది. Okay. ఒక్క థాయిలాండ్ అనుకుంటా మిగతా ప్రతి కంట్రీ మనకి మంచి రెస్పెక్ట్ ఇస్తుంది. Okay. చైనా అయితే మీరు చెప్పక్కర్లేదు, మీ మీద పడిపోతారు. అట్లా అంటే పడిపోయి photo- కరోనా ఇచ్చేస్తారు. అంతే ఫొటోస్ Okay. అంటారు. మనం మీరు సెలబ్రిటీ అవ్వవసరం లేదు, ఆ. నార్మల్ పర్సన్ అయితే Indian ఫోటో అయితే సరిపోతుంది. ఇండియన్ అయితే చాలు. Okay. అలా ఉంటది అనమాట రెస్పెక్ట్ మనకు చైనాలో. మంచి Okay. రెస్పెక్ట్. చైనా అయితే మంచి రెస్పెక్ట్ ఇస్తుంది కానీ మనమే చైనాకి ఏమో ఏమో కదా మనం అవును. కరోనా ఇచ్చింది కానీ వాళ్ళు మనకి ఇస్తారు. కరోనా మనం థాయిలాండ్ కి ఇస్తాం, థాయిలాండ్ వాళ్ళు మనకి ఎవరు. ఇదే మనం మనం ఏమి ఇస్తాము. అంటే థాయిలాండ్ వెళ్ళాలి అని మనందరం ఆ. ఇప్పుడు ఎవరైనా ఇంటర్నేషనల్ ఫస్ట్ థాయిలాండ్ అంటారు కదా. అవునవును. మనందరం థాయిలాండ్ బ్యాగ్ పెట్టుకొని పరిగెడతాం కానీ అవునవును. చైనాకి వెళ్ళాం కానీ చైనా వాళ్ళు ఇస్తారు. ఓకే. అది ఒకసారి ఆవేశం స్టార్ కి ఆవేశం అంటున్నా నా అన్వేషణ కాల్ చేయరా. అమ్మో ఆయన బిజీగా ఉంటారు బ్రో. ఆహా. ఆయన కాల్ అయితే అవ్వదు, ఓన్లీ రికార్డ్స్ మామూలు. ఆహా. అంటే ఆయన నాకు నువ్వు చాలా కష్టపడుతున్నావు రా. అదొక్కటి కష్టం ఏమైనా ఉందా వాయిస్. ఉంది. ఓకే. కానీ ఆయన మంచిగా చేస్తాడు, వీడియోస్ చేసుకోక ఈ పొలిటికల్ ఇవన్నీ ఎందుకు ఎంటర్ అవుతున్నాడేమో. అదే కదా చెప్పాలి నువ్వు తమ్ముడిగా, తమ్ముడో కొడుకు అన్ని అనుకుంటారు కదా. కాల్ చేస్తున్నారా. కాల్ కాదు రికార్డ్ అక్కడ పెట్టి ఎక్కడ నీ ఇక్కడ పెట్టండి. బ్రో చాలా కష్టపడుతున్నావు బ్రో. ఆల్ ది బెస్ట్ నిజంగా. నాకు మళ్ళీ నా రోజుల్లో గుర్తొస్తాయి. సిరీస్ అంతా నేను తిరిగాను కదా, నాకు నేను ఎలా కష్టపడ్డా నాకు తెలుసు. రోజుకు 6 వీడియోలు కొట్టేవాడు, 6 నుంచి 5 వీడియోలు. అప్పుడు షార్ట్స్ రీల్స్ వైరల్ లేవు కాబట్టి చేయలేదు. బట్ ఓన్లీ 5-6 వీడియోస్ ఫుల్ వీడియోస్. ఇది అన్వేష్ అంటే నా పరంగా అయితే పాజిటివ్ గా ఉన్నారు. కష్టపడు పక్కా సక్సెస్ అవుతావు. ఆయన గుర్తించారు నన్ను, అందుకే నాకు ఆయన పట్ల అయితే నెగిటివ్ లేదు. మరి ఏమో ఫ్యూచర్ లో ఆయన నా మీద నెగిటివ్ వస్తే ఇప్పుడు అయితే నెగిటివ్ నా వీడియో ఎందుకు పెట్టావరా నాయన అని ఇప్పుడు నెగిటివ్ అవుతాడు. ఏమో ఇందులో పాజిటివ్ కదా ఉంది. అవ్వకపోవచ్చు ఓకే ఓకే. మాక్సిమం అవరు, ఎందుకంటే ఆయన కూడా చెప్పింది నేను కష్టపడుతున్నామనే కదా నీ కష్టానికి గుర్తించారు. యాక్చువల్లీ ఎందుకు అవుతారు, ఇంకా ఆయన ఇంకా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. నాకు చెప్పేవరా పోన్లే. ఇండియాలో అందరు నన్ను తిట్టుకుంటుంటే ఈయన కనీసం నా వీడియో పెట్టాడు. అంతే అలా కూడా అవ్వచ్చు. ఓకే. ఫాలోవర్స్ కూడా తగ్గిపోయారు చాలా మంది. 5 lakhs 5 lakhs తగ్గిపోయారు. బాబోయ్ ఒక ఫాలోవర్ రావాలంటే అదే కదా తెలిసిందే. ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫాలోవర్ రావాలంటే మన కంటెంట్ అయినా బాగుండాలి, లేదా మనం తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ అయినా ఉండాలి, లేదంటే ఏదో ఒకటి ఉండాలి తప్ప అంత ఈజీగా రారు. అలాంటిది ఆయనకి ఏమో చాలా తక్కువ టైంలో 1.8 M వచ్చి మొత్తం దిగిపోయారు. మళ్ళీ ఇండియా అంటే ఏమనుకుని ఇండియా గురించి చెప్పడం తప్పు. అంతే మరి ఆయన కూడా అన్నారు తప్పే అది, అలా దిగిపోయింది. ఇంకా ఇక ఇప్పుడు ఏం చేసేది కానీ లక్షలు సంపాదించుకున్నాడు కదా. చాలా మంత్లీ 5 to 7 lakhs వస్తుంది. అదే ఓకే. ఆయన ఏమైనా ఫాలో అవుతారా మీరు?
నాన్ వెజ్ అవుతున్నాను అతను నన్ను అవుతున్నారు ఇద్దరు ఒకరికొకరు ఫాలో అవుతారు. ఫాలో ఇద్దరం అవుతున్నాం, అతను నన్ను అవుతున్నా, నేను అతను ఫాలో ఓకే, కానీ మాటలు లేవు, ముచ్చట్లేదు. లేదు ఇవన్నీ రికార్డులు. ఏమైనా కావాలంటే నెంబర్ అడిగితే ఇస్తారు, లేదు వీడియో కాల్ చేయమంటే చేస్తారు. బట్ నేను ఎందుకు డిస్టర్బ్ ఆయన చేయడము అని. ఓకే, మీరు ఫోన్ చేస్తాను డిస్టర్బ్ అవుతాడా? అవ్వచ్చు కదా, ఆయన ఆ టైంలో బిజీగా ఉండొచ్చు, అవ్వచ్చు మేబీ. వీడియో కాల్ ఏం మాట్లాడుకుంటారు? చేస్తే ఎక్కడ ఉన్నా బ్రో అని ఆడుకోవాలి, ఇంకా ఆడితే. ఏం ఆడుకుంటారు? అదే ఎక్కడున్నా ఆడుకోవాలనా ఆడుకోవాలి. ఏటి అడుక్కుంటాం మనకు? అదే మీరేమంటున్నారు, ఆడుకోవాలా? మాటలాడుకోవాలి. వీడియో కాల్ వచ్చింది ఇప్పుడు మీ శ్రీకాకుళం వచ్చింది అది. ఎందుకంటే ఇప్పుడు వీడియో కాల్ అన్ని ఆటలు ఆడుకుంటారు కదా, మీ ఆటలు ఆడుకుంటారని. ఓహో, ఓకే ఓకే. అండ్ నాన్ వెజ్ కూడా వెళ్తే కనుక కూడా ఇవన్నీ ఇంగ్లీష్ లో ఇవన్నీ సంథింగ్ పూకి గీకి అని చూపెడుతుంటాడు కదా, మీరే అట్లాంటి ఏమైనా చూపెట్టడానికి ట్రై చేస్తారా నెక్స్ట్? లేదు అవేం చూపించడం అండి. అలా ఇప్పటికే పిల్లి పియ్య ఎలక మాంసం అంటే ఆయన పేరు యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను అది మీరు చెప్పినట్టు అవి యూజ్ చేశాను అనుకో, మొత్తం ఆయన అనేస్తారు ఇంకా. సో అది అయినా అది మన ఫ్యామిలీలు ఉన్నాయి కదా, సో అలాంటివి ఏం యూజ్ చేసి చెప్పాలి అందరికి అది అవ్వదు, సాధ్యం కాదు. బౌండరీస్ ఉన్నాయి కదా, ఫ్యామిలీ ఉంది కాబట్టి. సో మనం అంత డీప్ గా వెళ్ళాం, చెయ్యాలని చేస్తాం కామెడీ. ఆ కాకుది కూడా నేను చేసినప్పుడు ఎంతో ఆలోచించాను, కానీ మా పక్కింటోళ్ళు చుట్టుపక్కల పాజిటివ్ గా తీసుకోవడం చూసి సూపర్ అనిపించింది. సైజెస్ నచ్చినట్టున్నాయి. కానీ అది నిజంగా కూడా అట్లా ఉంటాయా లేవో తెలియదు, కానీ చెక్కడు మాత్రం కరెక్ట్. కానీ మీరు ఒకసారి వెళ్ళాలి భూటాన్. మీరు భూటాన్ వెళ్తే మీకు చెక్కలు వరుసగా మీరు వెళ్ళి కూర్చొని వీడియోస్ తీసుకోవచ్చు, చెక్కలు తీసి మొత్తం పైకి వేసుకోవచ్చు, అది ఒకటే కాదు, బాల్స్ కూడా కవర్ చేసారు వాళ్ళు. బాల్స్ ఉన్నాయి కింద ఉన్నాయి. ఓకే, మరి మొత్తం సెట్ అంతా ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు మీరు షాపింగ్ కి వెళ్ళేటప్పుడు అంటే మన ఇండియాకి అక్కడ ఉన్నదానికి బట్టలు డిఫరెన్స్ ఏముంటది? మీరు షాపింగ్ డిఫరెన్స్ అంటే నాకు తెలిసి ఇండియా బెస్ట్ అండి క్లాతింగ్ లో. ఓకే, అక్కడ చీప్ గా ఉంటాయి మనకి, అంటే మనీ చీపే, క్లాత్స్ కూడా చీప్. కానీ కొన్ని షాపింగ్ మాల్స్ లో ఉంటాయి 1,00,000, 2,00,000 కూడా ఉంటాయి అక్కడ పెద్ద పెద్ద మాల్స్ లో. బయట అనుకోండి 250, 300 మనకి ఎలా ఉందో అలాగే ఉంటుంది, చీప్ ఉంటాయి బట్టలు అక్కడ. అంత లుక్ ఉండదు, మనలాగా ఉండదు. అంటే ఇప్పుడు చాలా మంది లాగర్స్ ఇక్కడ మన హైదరాబాద్ నుంచి వెళ్ళి ఆంధ్ర నుంచి వెళ్తున్నారు, మన వాళ్ళు ఎక్కువ ఉంటారు, బయట స్టేట్స్ కన్నా మన వాళ్ళు ఎక్కువ వెళ్తున్నారు చేస్తున్నారు. అంటే ధైర్యం ఏంటంటే మన వాళ్ళకన్నా ధైర్యం ఏంటంటే ఒక ఊరు దాటాలంటేనే అది అవుతారు, కానీ కంట్రీ దాటి వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఏ ధైర్యం? అదే నాకైతే నేనైతే మాత్రం నాకు ధైర్యం అంటే ఫుల్ గానే ఉంది. ఎక్కడికైనా వెళ్ళిపోతాను, నైట్ లో కూడా తిరిగేస్తాను, నాకు ఎవరు అవసరం లేదు, సోలోగా మొత్తం తిరిగేస్తాను. బట్ మరి వాళ్ళు ఏంటంటే మరి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ బాగుంటే వాళ్ళు ధైర్యంగా వెళ్ళిపోతున్నారు, కానీ మాక్సిమం సోలో ట్రావెలర్స్ చాలా తక్కువ ఉన్నారు. కొంతమంది ఏంటంటే సోలోగా 2-3 తిరిగి కూడా సోలో ట్రావెలర్ అని చెప్పుకుంటారు, బట్ మన వాళ్ళకి కాదు కాబట్టి ఇంకా మనం ధైర్యంగానే తిరిగేస్తాం. బట్ కొంచెం నైట్ 9:30 అయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. అటు వాళ్ళు వచ్చి ఫోన్ లా తీసుకోవడం, బెదిరించడం చాలా ఉంటాయి. హోటల్స్ బుక్ చేసుకుంటారు కదా, అప్పుడు ప్రాబ్లం ఏం ఉండదు. booking.com ఉంటది, అగోడా ఇవన్నీ ఉంటాయి కదా. సో నేను అందులోనే మేక్ మై ట్రిప్ ఈ యాప్ లో బుక్ చేసుకొని డైరెక్ట్ గా చెక్ ఇన్ అయినప్పుడు చూపించేస్తే వాళ్ళు మన పాస్పోర్ట్ తీసుకొని సైన్ పెట్టిస్తే మనం చెక్ ఇన్ అయిపోవచ్చు. అక్కడ ట్రెడిషనల్స్ కూడా డ్రెస్సెస్ వేసుకున్నారు కదా మీరు, భూటాన్ లో అది పర్ అవర్ 1,000 రూపీస్. అది దుప్పటి కప్పుకున్నట్టు ఉంది కదా, వాళ్ళ కల్చర్ అది. అది కొనాలంటే 4,000 అంట, 1 అవర్ కి 1,000. బట్ కొనుక్కుంటే బెస్ట్, 1 అవర్ 1,000. బట్ అది కొనుక్కొని ఇక్కడికి వేసుకోలేము, మరి ఉమెన్ అయిపోద్ది వేసుకుంటే. అది నైటీ లాగా ఉంటది, వాళ్ళ కల్చర్ అదే. నా గైడ్ కూడా మీరు చూస్తుంటారేమో, ఆయన కూడా ఇక్కడ వరకు వేసుకుంటారు, ఆయన కూడా వేసుకుంటారు బనీన్ టైపు, బట్ ఇక్కడ వరకు స్కట్ లాగా ఉంటది. నేనే వేసుకున్నా, గోన సంచి లాగా ఎంత ఉంటది, సంచి భలేగా ఉంటది. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కటి మంచి ఎక్స్పీరియన్స్ బాగుంటది చేస్తుంటే. పెళ్లిళ్ళకి వెళ్ళారా ఏదైనా కంట్రీస్ కి వెళ్ళినప్పుడు? లేదు వెళ్తే బాగుంటది, బట్ మనకి ఎవరు ఇన్వైట్ చేయలేదు. ఇన్వైట్ అవసరం లేదు, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళొచ్చు. బట్ నేను వెళ్ళే టైంలో అయితే అక్కడ ఎవరికి పెళ్లిళ్ళు ఏం అవ్వలేదు, కానీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి ఎలా ఉంటాయి వాళ్ళవి అని. పెళ్లి వరకు వెళ్ళండి, ఇంకా దాని తర్వాత అవునవును, అయిన వాళ్ళు కూడా అలౌ చేయరు కదా. ఏమో అలౌ చేసినంత మాత్రాన పోయి మీరు మళ్ళీ చేయకండి.
ఓకే, నెక్స్ట్ ఏంటిది? ఏం ప్లాన్ చేస్తున్నారు? నెక్స్ట్ ఇప్పుడు ఇండియా సిరీస్ లో ఫస్ట్ కేరళ అయింది. సో కేరళ నుండి డైరెక్ట్ ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చా. సో ఇది అయిపోయిన తర్వాత రాజస్థాన్ ప్లాన్ చేస్తున్నాను. రేపు ఎల్లుండి ఒక వీడియో చేస్తా. నెక్స్ట్ స్టేట్ ఎక్కడికి వెళ్ళాలి పక్క 1000 కామెంట్లు పక్క వస్తాయి, అందులో సెలెక్ట్ చేస్తాం. నేనైతే రాజస్థాన్ అనుకుంటున్నాను. ప్రెజెంట్ ఎండలు ఉన్నాయి, ఎండలు వానలు అవి చూసుకుంటే మనం కొనసాగలేం ప్రయాణం. నాకు అవేం అవసరం లేదు, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి వచ్చేయడమే. సో నేను ట్రై చేస్తున్నాను, రాజస్థాన్ అనుకుంటున్నాను. దాని తర్వాత 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా మొత్తం మేఘాలయ, నాగాలాండ్ అవి అనుకుంటున్నాను. ఇండియా కంప్లీట్ అయిపోయిన తర్వాత బిగ్గెస్ట్ ఆఫ్రికా ప్లాన్ చేస్తున్నాను గట్టిగా. అది మనకి జనాలు సపోర్ట్ బట్టి ఉంటది, చూడాలి. జనాల సపోర్ట్ కన్నా అక్కడ మీరు కూడా కిడ్నాప్ కాకుండా ఉంటే బాగుంటది. కానీ నేను అదేంటంటే సోలోగా కాకుండా ఎవరితోనైనా ఇంకో ట్రావెలర్ తో వెళ్దాం అనుకోండి. సోలోగా చాలా కష్టం, ఓపెన్ గా చెప్తున్నా. ఈ ప్రతి కంట్రీ సోలోగా వెళ్ళొచ్చు, కానీ అది మాత్రం చాలా కష్టం. ఎందుకంటే 54 కంట్రీస్ ఉన్నాయి మనకు ఆఫ్రికాలో. అందులో ఒక 10 కవర్ చేసి ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన తర్వాత మిగతా కంట్రీస్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ ఆఫ్రికా వెళ్ళొచ్చు. ఆఫ్రికా మీరు ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ న్యూగానే ఉంటది, కొత్తగానే ఉంటది. ఎందుకంటే 54 కంట్రీలు ఎప్పుడు కవర్ చేయాలి. నన్ను బాలాజీ లాక్స్ ఉన్నాడు కదా, అతను ఉన్నారు, అతను ఫేమస్ కదా యూట్యూబ్ లో. నన్ను తీసుకెళ్ళండి, తప్పకుండా మీరు వచ్చేయండి. సెక్యూరిటీ కూడా ఉంటది. మంచి మిమ్మల్ని పట్టుకోవడానికి వస్తే మేమే ముందు వారిపోతాం. కానీ అక్కడ మరి మీకు అమ్మాయిలు దొరకరు. వద్దులే, ఏముంది, మాకు వీడియోస్ దొరికినా చాలు. అక్కడ అమ్మాయిలు దొరికినా వద్దు నాయన, మాకు 3 రాదు ఉత్సాహం రాదు. అలా చూస్తుంటే ఉన్న 3 ఉత్సాహం మొత్తం పోతుంది. అంతే అంటారు. ఆఫ్రికా వాళ్ళు వద్దులే, వద్దు కాదు, వాళ్ళు కూడా చాలా రఫ్ అండ్ టఫ్ ఉంటారు. రఫ్, చాలా రఫ్. 1, 2 అయితే వాళ్ళకి సరిపో కావాలి అని మనం ఎక్కడి నుంచి తెచ్చి. అండ్ కొంతమంది ఇంకొకటి రెడ్ ఏదో అంటారు, సౌత్ ఆఫ్రికానా ఆఫ్రికానా వాళ్ళు, ఆఫ్రికా కొన్ని అదంతా రెడ్ గా రాసుకుంటారు మ్యారేజెస్ కి, ఇట్లా రింగులు. అవునా, ఏంటో బ్రో అది వీడియోస్ లో. ఓకే ఓకే, వాళ్ళు కూడా బ్లాక్ ఉంటారు. బ్లాక్ అంటే మాక్సిమం ఆఫ్రికా బ్లాక్, మొత్తం బ్లాక్. ఓకే, అంటే మీరు ఒక లాగర్ గా, అంటే మీరు ఒక ట్రావెలర్ గా కొత్తగా వెళ్ళే వాళ్ళకు, మన వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? వెళ్ళే వాళ్ళకు ఎలాంటి ప్లానింగ్స్ ఇస్తారు మీరు? వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఒక ట్రావెలింగ్ చేయాలంటే ఫస్ట్ ఉండాల్సిన ధైర్యం. సెకండ్ మనీ అడ్జస్ట్మెంట్ బాగా చేయాలి, మనీ అడ్జస్ట్మెంట్. థర్డ్ ఏ ప్లేసెస్ కి వెళ్తామా అనేది ఒక ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ 4th ఏంటంటే అక్కడ స్కామ్స్ చాలా జరుగుతాయి. ఇప్పుడు సపోజ్ మనం ఒక రెస్టారెంట్ కి వెళ్ళాలంటే డైరెక్ట్ వెళ్ళి కూర్చుని పోయి తినేసి బిల్ ఎంత అడగకూడదు. ఫస్ట్ మనీ అడగాలి, ఎంత అని అడిగి వాళ్ళు చెప్పిన తర్వాత కూర్చొని తినడం బెస్ట్. మీరు వెళ్ళి తినేసారు 2000 అని బిల్ వేసేస్తారు, మనం ఎక్కడ కడతాం? అట్లా కూడా చాలా ఉంటాయి. అందుకే మీరు ఏంటంటే వెళ్ళేటప్పుడే ఫస్ట్ మీరు వెళ్ళేటప్పుడు హౌ మచ్ అని అడిగేసిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత కూర్చొని తినేసి ఇచ్చేసి వచ్చేవచ్చు. సో ఇలాంటి చాలా ఉంటాయి. ఏ బస్సు ఎక్కాలి, ఎక్కడి నుంచి ఎక్కడ ఎక్కాలి. మీరు ఫస్ట్ ఒక కంట్రీకి వెళ్ళాలంటే మీకు ఫస్ట్ ఉండాల్సింది మనీ, సెకండ్ మ్యాప్స్ చాలా ఇంపార్టెంట్. మ్యాప్ ఉంటే మీరు మొత్తం తిరిగేవచ్చు. మ్యాప్ లోనే ఏ బస్సు ఎక్కడ ఉంటుంది కూడా మ్యాప్ లోనే తెలిసిపోద్ది. మీరు ఏ చేయాలన్నా మ్యాప్, మనీ, ధైర్యం బ్రో ఫస్ట్. ఇంట్లో వాళ్ళు ఎలాగ గుర్తొస్తారు, మరి అది బయటికి వెళ్ళాక సహజమే. సో ఇవన్నీ ఉండాలి. మీరు ఒక్కొక్క టూర్ ఎన్ని డేస్ చేసుకుంటుంటారు? నేను ఇప్పుడు థాయిలాండ్ వెళ్తే 15 days ఉన్నా, వియత్నాం లో 12 days ఉన్నా, ఇప్పుడు కేరళలో 15 days ఉన్నా. మాక్సిమం 10 to 15 మధ్యలోనే నేను ఉంటాను ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే ఫాస్ట్ గా వీడియోస్ చేసి వచ్చేయడం నాకు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ప్లేస్ కి వెళ్ళానంటే ఫస్ట్ వీడియో ప్రిఫర్ అవ్వను. అక్కడ లొకేషన్ నేను ఫస్ట్ ఆస్వాదిస్తాను. ఆస్వాదించి మొత్తం అమ్మాయి చూసాను వెళ్ళిపోదాం అన్ని టైం వీడియో తీస్తాను. అట్లా ఉంటది నాది. అలా ఏంటంటే నేను అక్కడ ఫస్ట్ ఆస్వాదించేస్తాను. మనం వెళ్ళింది దేనికి, వీడియో సెకండరీ. ఆస్వాదించడం, ఎంజాయ్ చేయడం. ఆ ఎంజాయ్ అంతా అయిపోయినా చూసాను నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళిపోదాం అన్నప్పుడు వీడియో తీస్తాను. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళి అక్కడ ఆస్వాదించి మళ్ళీ వీడియో తీసి మళ్ళీ అదే మంచిది. అంటే మీరు ఏంటంటే ఈయన బోర్ కొట్టిన తర్వాత మనకు వీడియో తీస్తున్నాడు, అది మనం ఎంటర్టైన్ అవుతున్నాం. కానీ అంటే ఫస్ట్ లో తీసివచ్చు, ఫస్ట్ లో తీసే వీడియో అయిపోయింది వెళ్ళిపోదాం అని ఉంటుంది, మా ప్లేస్ మిస్ అయిపోతుంది. అందుకే 15 days నేను ఉంటాను. యాక్చువల్ గట్టి మాట్లాడితే లేదు వద్దు అని 5 days లో అయిపోద్ది కేరళ, 5 days లో. కానీ అలాగొద్దు, మనం పీస్ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. కాదు అని అంటే రూమ్స్ కాకుండా డార్మెంట్ లో ఉంటాం, ఏముంది, ఎవరు చూసేది ఉంది, అంతే కదా. మాక్సిమం ఇండియాలో అయితే నేను డార్మెంటరీ కి ప్రిఫర్ ఇవ్వను, రూమ్స్ కి ఇస్తారు. లాడ్జెస్ మన తక్కువ 500 కి వచ్చేస్తే డార్మెంటరీ 400 ఉంటుంది అంతే. ఎందుకంటే మన ఇండియాస్ లో డార్మెంటరీస్ మీకు తెలిసిందే ఊసేస్తారు, ఇవి చాలా కష్టం. ఫారెన్ లో థాయిలాండ్, మలేషియా ఇక్కడ డార్మెంటరీ సూపర్ గా ఉంటాయి, మీకు చాలా క్లీన్. వాళ్ళు
జస్ట్ ఇలా వాష్ చేసిన చుట్టూ వాష్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు క్లీన్ గా ఉంటారు, మీకు తెలిసింది ఫారెన్స్ క్లీన్ గా ఉంటారు. మన వాళ్ళు ఏంటంటే అందరూ ఉంటారు కానీ కొంతమంది మీకు తెలిసింది వాళ్ళ వల్ల మొత్తం ఇది అయిపోద్ది. అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంతే. ట్రావెలింగ్ మాత్రం చాలా కష్టం బ్రో, బ్యాగులు పట్టుకొని వెళ్ళి ఎండల్లో తిరిగి. వ్లాగర్స్ కి అయితే కష్టం, ట్రావెల్ వ్లాగర్స్ ఉంటారు వాళ్ళకి కష్టం. టూరిస్టులు వేరే, ట్రావెలర్స్ వేరే కదా. సో టూరిస్టులు కొంచెం కష్టం ఉన్నా అంత ఉండదు, ట్రావెలర్స్ కొంచెం కష్టం. బ్యాగ్స్ అన్ని తీసుకోవాలి, అది తీసుకొని వీడియోస్ ఆ దిక్కుమల్లి ఎడిటింగ్ ఒకటి, ఇవన్నీ చాలా చేస్తారు. ఎడిటింగ్ మేనేజర్ క్యాప్ కట్ ఇవన్న అందులోనే చేసేస్తాను. నాకు మైక్ ఏం అవసరం లేదు, మైక్ కూడా నేను ఎప్పుడు వాడలేదు. మీరు ఏ వీడియోలైనా చూడండి, మైక్ నేను అసలు యూజ్ చేయను. డైరెక్ట్ గా ఎంతమంది జనాలు ఉన్నా గట్టి చెప్పేస్తాను. లేదు అంటే ఎన్హాన్స్ వాయిస్ చేసుకుంటాను, క్యాప్ కట్ విఎన్ లో చెప్పేస్తాను, అయిపోద్ది, ఈజీగా అయిపోద్ది. ఇప్పటిదాకా ఎన్ని కంట్రీస్ లో ఏ అమ్మాయి కూడా మీకు మనసుకు నచ్చిన అమ్మాయి దొరకలేదు? కేరళలో కూడా అమ్మాయిలు బాగుంటారు కానీ నాకు పెద్దగా కనిపించలేదు. అక్కడ కాలేజ్ స్టూడెంట్సే ఉంటారు బయట, పెద్దగా అయితే కేరళలో అంతగా ఏం కనిపించలేదు. మేబీ బయటికి రావట్లేదేమో కానీ నాకైతే బయటికి రావట్లేదు. అదే మేబీ అది కూడా అవ్వచ్చు, మీ వర్జినిటీ పోవద్దని వాళ్ళు బయటికి రావట్లేదు అంతే. ఓకే ఓకే ఓకే, ఇలా అన్నమాట. చాలా కంట్రీస్ తిరుగుతున్నారు కానీ వర్జినిటీ కోల్పోని మహేష్ ట్రావెలర్ అన్నమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూకి మీరు వర్జినిటీ కోల్పోవాలని కోరుకుంటున్నాను. అమ్మో, మీరు ఎంతనే కోల్పోను. మ్యారేజ్ తర్వాతనే ఏమో చెప్పలేం. అప్పుడు కూడా మ్యారేజ్ తర్వాత కాకుంటే కోటెక్తారు. మ్యారేజ్ తర్వాత మీరు అంటూ నేనే అనుకుంటున్నారు థాయిలాండ్ లోనా అని అనుకుంటున్నా. లేదు లేదు, ఓకే ఓకే, అది క్లారిటీ ఉంది కదా. స్వీట్స్ తింటారా బాగా మీరు? ఎక్కువగా తింటాను, పర్లేదు. ఓకే, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటిది? ఫేవరెట్ ఫుడ్ అంటే చికెన్ బిర్యానీ చాలా ఇష్టం. చికెన్ ఇష్టం. ఎక్కువగా టీ, మిల్క్, ఈ రెండు ఎక్కువ ప్రిఫర్ ఇస్తాను. మార్నింగ్ కూడా ఇప్పుడు 2 టీ తాగి వచ్చాను. టీ అంటే చాలా ఇష్టం నాకు. ఓకే ఓకే, సరే, సూపర్. అండ్ ఫేవరెట్ ప్లేస్ మీరు వెళ్ళిన దాంట్లో మొత్తంలో థాయిలాండ్. ఇండియాలో అయితే నాకు రాజస్థాన్ ఇష్టం, కేరళ కూడా బాగుంది, మనాలి, సిమ్లా కూడా ఓకే ఓకే. మీకు నచ్చిన ట్రావెలర్స్ లో ట్రావెలర్ ఎవరు? నచ్చిన ట్రావెలర్ అంటే ప్రెసెంట్ నందాస్ జర్నీ అని ఒక అతను ఉంటారు. సో అప్పుడు అతని వీడియోస్ చూసాను, కొంచెం ఇన్స్పిరేషన్ అతను. సో మిగతాది ఏంటంటే నేను కంటెంట్ కంటే ఎక్కువ కష్టం చూస్తాను. కంటెంట్ అందరూ చేస్తారు, కష్టం చూస్తాను. ఎవరైతే బాగా కష్టపడతారో వాళ్ళకి నేను ఫేవరెట్. నాకు అందరూ కంటెంట్ అది కష్టపడుతున్నారు కదా, అందరూ ఓకే. మీకు కొలాబ్ ఇచ్చిన రమణకి ఏం చెప్తారు? ఆయనకి చాలా రుణపడి ఉండాలి, ఎందుకంటే నాకు అప్పుడు 5,000, ఆయనకు 1.2 ఆయన నాకు అసలు ఇవ్వాల్సిన పనే లేదు గట్టిగా మాట్లాడితే. కానీ ఆయన నాకు కొలాబ్ ఇచ్చి సపోర్ట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. సో రాయల్ మేక్ రమణకి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, మూవీస్ లో ఆఫర్ వస్తే చేస్తారా? మాక్సిమం నో అని చెప్తా. ఎందుకు? నాకైతే ప్రెసెంట్ మూవీస్ లో ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ వచ్చినా సరే నేను చేయడానికి ఇష్టం లేదు, కంట్రీసే తిరగాలని ఉంది. నాన్ వెజ్ తమ్ముడు లాగా ఉన్నామంటే ఏమంటారు? లేదు, తమ్ముడు గిమ్ముడు కాదు, మాది వాయిస్ అది సిమిలర్ ఉంటదేమో తప్ప అలాగేం లేదు. ఓకే, భూటాన్కి వెళ్ళిన వాళ్ళని ఏం కొనుక్కోవాలంటారు? చెక్కలు చెక్కలు తెచ్చుకొని శుభ్రంగా వాడుకోమని. లేదు వాళ్ళ పూజిస్తానంటే ఇంకా ఇష్టం. ఓకే, సూపర్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ఓకే, ఫేవరెట్ హీరోయిన్? తమన్నా. ఓకే, మూవీస్ చూస్తుంటారు అంటే లేదు, అక్కడ తక్కువ కదా మన ఇండియన్ మూవీస్. ఎక్కడ USA లో, థాయిలాండ్ ఇక్కడ అయితే తక్కువ, అసలు ప్లే కూడా అవో కూడా. సినిమా కొంచెం తక్కువే, బట్ హీరో హీరోయిన్ అయితే వీళ్ళిద్దరు ఫేవరెట్. థాయిలాండ్ లో ఇవన్నీ క్రోమ్ లో చూసుకుంటారా అండి? డైరెక్ట్ అటాక్ అయినా ఏంటి? క్రోమ్స్ లో వీడియోస్ చూస్తారు కదా, అవి చూడకుండా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చా? థాయిలాండ్ లో చూస్తారా అంటున్నా? చూస్తారా? ఓకే ఓకే, లైవ్ గా అనిపిస్తది కదా. ఓకే, మీరు కూడా ఆ షోకి వెళ్ళాలని కోరుకుంటున్నారు థాయిలాండ్ లో? పక్కా మన ఇద్దరమే వెళ్దాం. తీసుకెళ్ళండి, తీసుకొని వెళ్ళి సేమ్ ఈ క్లిప్ మనం ఒక రోజు సేమ్ ఈ ఛానల్ లో పెడదాం మనము. మంచిగా మీకు ఎంకరేజ్ చేస్తుంటాను నేను. షూర్, తప్పకుండా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మిగిలిన ఏదైతే ఉన్నాయో మీ కంట్రీస్ ఇంకా తిరగాలని ఉన్నదో అది మంచిగా క్లీన్ గా నీట్ గా అవి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మన ఇంటర్వ్యూ పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్.